సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మీ జర్నీ అనేది ఇండస్ట్రీకి ఎంతో ఎక్స్పీరియన్స్‌ని ఇచ్చింది. అంటే ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త కెమెరామాన్స్ కానీ, మీరు చేసిన సినిమాలు, మీ లైఫ్‌లో జర్నీ చేసింది, సినిమాల్లో ఉన్నది, దాంతో పాటు ఇప్పుడు టిల్ నౌ కూడా ఎంతో వందల మందిని శిష్యులను తయారు చేశారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇంత గొప్ప సమయాన్ని మీకు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది సార్? దీనికి మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. మా నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తూ హాబీ ఫోటోగ్రఫీ అంతే. చిన్న కోడక్ బాక్స్ కెమెరా 620 ఫిల్మ్ ఫార్మేట్లో అది తీసుకొని దాంతో ఫోటోలు తీసి ఎల్‌సిడి వీక్లీ ఇట్లా అవార్డులు కూడా కొట్టారు. ఆయన సరదా ఏంటంటే బయట స్టూడియోకి వెళ్ళి ప్రింటింగ్లో ఏమీ కాదు, ఫిల్మ్ కొనుక్కురావడం, కెమెరాలో చేసుకుని ఇంట్లోనే డెవలపింగ్, ప్రింటింగ్ అన్నీ చేసేవాడు. కాంటాక్ట్ ప్రింటింగ్ ఇవన్నీ మా మదర్ చేస్తారు, మా సిస్టర్ చేస్తారు. ఇంట్లో అందరూ 5 చేసేస్తాం. ఓకే. అంటే భీమవరంలో పుట్టాను నేను. పుట్టడానికి నాన్నగారు రైల్వేస్ అక్కడ టీటీఈగా చేశారు. ఓకే. అప్పుడే కొంచెం వచ్చే టైంకి ఎదుర్కొంటా ఇవన్నీ జరుగుతుండేవి. సో పర్టికులర్గా మా ఏజ్ గ్రూప్కి ఆ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ తెల్ల పేపరు, బ్రోమైడ్ పేపర్ అనేవాళ్ళం. అది తీసి నెగిటివ్ పెట్టి, అది కాంటాక్ట్ ప్రింటింగ్ అంటారు, రెడ్ లైట్ పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఏదో చేసి తెల్ల ఏదో చేసి అది తీసి ఆ తెల్ల కాగితం ఆ డిష్లో రెడ్ లైట్లోనే చూసేవాళ్ళం. ఇలా అంటూ ఉంటే ఒక కృష్ణమాయలాగా దాంట్లో ఆ తెల్ల షీట్లో ఇమేజ్ ఫామ్ అయ్యేది. మరి మాయలాగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి. అంతే కదా. అది అక్కడి నుంచి అలా ఫాలో చేసుకుంటే ఇక ఫోటోగ్రఫీ అనేది వంట పడుతుంది నెమ్మదిగా. ఇంట్లో ఉన్న నాన్నగారు హావీలలో బయటికి వెళ్ళిన రైల్వేస్ కాబట్టి పాసులు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు నాన్నగారు, ఫోటోలు తీసుకుంటే సరదాగా. అప్పటి నుంచి ఇక్కడ ఉంది లోపల. తర్వాత నాకేంటంటే సైన్స్ ఇష్టం. ఇది కూడా నాన్నగారు ఏదైనా ఇంట్లో ఏదైనా సామాన్ ఏదైనా ప్రాబ్లం వస్తే బయటకు తీసుకెళ్ళే ప్రసక్తి లేదు, ముందు ఓపెన్ చెయ్యాలి, కాకపోతేనే బయటకు వెళ్ళాలి. అలాగ అలవాటు చేశారు మా తమ్ముడికి కానీ నాకు కానీ ఇంట్లో వాళ్ళందరికీ. సో సైంటిఫిక్ మైండ్ అలా వచ్చింది నాన్నగారు దీనివల్ల. దాంతో ఎడ్యుకేషన్లో కూడా మిగిలిన దాంట్లో కంటే అంటే ఇంగ్లీష్ పర్వాలేదు, మ్యాథమెటిక్స్ కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఫిజిక్స్ దగ్గరికి వచ్చాడని మాత్రం నేను మిగిలిన వాళ్ళకంటే సీనియర్స్ కంటే ముందు ఉండేవాడిని. అంటే అబ్జర్వేషన్లు ఆడితే ఇష్టం ఆ సబ్జెక్ట్ అంటే. దాంట్లో ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ అనేది దాంతోనే ప్యారలల్గా ట్రావెల్ అయ్యాను అనమాట. సో నేను ఒక చోట లేనండి, సంచారిలాగా. మా నాన్నగారికి ట్రైన్ కదా, వీల్స్ మారినట్టుగా ఆయన కూడా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. భీమవరం నుంచి గుంటూరు నుంచి రాజమండ్రి, ఆ రాజమండ్రి నుంచి మళ్ళీ విజయవాడ, ఇలాగ రకరకాలుగా మారుతుండే. నేను కూడా ఊర్లు స్కూల్స్, వీల్స్, కాలేజెస్ అన్నీ మారి అన్ని చోట్ల ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఏర్పడింది. మొత్తం మీద ఒకప్పుడు మాత్రం కొంచెం వచ్చిన తర్వాత డిగ్రీ రేంజ్లో వచ్చినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలో సెకండ్ ఇయర్ చేరాను. ఫస్ట్ ఇయర్ విజయవాడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ. సెకండ్ ఇయర్ మళ్ళీ నాన్నగారికి షిఫ్ట్ చేయగానే ఇటు వచ్చేసాం విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీ. అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా ఇంకా విండోస్ ఓపెన్ అయింది అంటారు, మైండ్ ఓపెన్ అయింది. కారణం అక్కడ ఉన్న మనుషులు ఆటవాళ్ళు, నా ఫ్రెండ్స్. మెయిన్గా చెప్పాలంటే జంజాల సుత్తి వీరభద్రరావు, సీనియర్ అయినేమో సుబ్బరాయ శర్మ, అశ్విని దత్తు, ఇలా చాలామంది. మన రమేష్, ఇది సింగరు, మాధవపేద రమేష్, సురేష్ జూనియర్, ఇలా వాళ్ళ మధ్యలో యాక్టివిటీస్ మధ్యలో జంజాలతో బాగా సాన్నిహిత్యం చక్కగా. జంజాల చుట్టుపక్కల ఉండే మనుషులంతా, మా సిస్టరు కూడా సేమ్ కాలేజీ, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి సరదాగా ఉండేది. ఇంటి పక్కన స్ట్రీట్లోనే మా ఇల్లు, 10 అడుగులు వేస్తే కాలేజీ ఇలాగనమాట. సో అప్పుడు జంజాల నాటికలు రాసేవాడు. ది డే వన్ అతను రాసిన కాడి నుంచి నేను ఉన్నా అతనితో పాటు. దాన్ని కాలేజీలో వేసేవాళ్ళం, సరదాగా వేస్తుంటారు కదా, ఇయర్ ఎండింగ్ కదా. దానికి యాక్షన్ అవన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. మొత్తం టెక్నాలజీ రఘు ఉన్నాడు అంతే. ఒక సింపుల్ మాట, లైటింగ్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, కర్టన్ తెరవడం కానీ, మూయడం కానీ, ఇవన్నీ. అలాగా విజయవాడలో మొట్టమొదటిసారి కుడికాలు పెట్టింది ఏ సంవత్సరంలో సార్? 1975 జూలై 15 వాహినిలో ఎంటర్ అయ్యాను. 12 ఫ్లోర్స్ ఫుల్ అనమాట. విజయ ఏమో 9 ఫ్లోర్స్, వాహిని అంటే బిఎన్ రెడ్డి గారిది 3 ఫ్లోర్స్ ఫుల్. ఎప్పుడు ప్యాక్డ్గా ఉండేది.
ఇండియాస్ బెస్ట్ టీమ్స్ అని అక్కడ ఉండే. పర్టికులర్గా ఆ రోజుల్లో అది చెన్నై అవ్వలేదు అప్పటికి, మద్రాసే. మద్రాసులోనే అప్పుడు నా టైంకి అంతే అనమాట. అయితే అక్కడ బేసికల్గా తమిళ్, బట్ తెలుగు వాళ్ళకు కూడా ఈక్వలెంట్గానే మనం అంతా గౌరవం పొందేవాళ్ళం, బాగుండేవాళ్ళం. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ప్లస్ హిందీ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మేము నలుగురు లాంగ్వేజెస్ టీనగర్లో కానీ ఆ ట్రస్ట్ ఫండ్లో కానీ పక్కనే. ఇక్కడేమో మా మమ్ముటి గారు, ఇక్కడ రాజ్కుమార్ గారు, ఇక్కడ వీళ్ళు ఇక్కడ అలా ఉండేవాళ్ళు, రంగరాజపురం ఇలాగా. అలాగా వాహినిలో చేరడం అనే దానికి వచ్చాను. మళ్ళీ ఇంకోటి ఉంది, చెప్పండి. యాక్చువల్గా నాకు సినిమా మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నాన్నగారు గుంటూరులో ఉన్నప్పుడు లీలామహల్కి డైలీ వాళ్ళు నాన్నగారును పార్సల్ ఆఫీసు ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళకి సంఘం ఉండేది, రైల్వే సంఘంలో. వాళ్ళిద్దరు మాట్లాడగానే కూర్చొని కాసేపు ఇందరూ రిక్షాను పిలిచి సినిమా థియేటర్కి వెళ్ళేవారు, లీలామహల్ గుంటూరు. వెళ్తూ దాంట్లో మా ఇంటి నుంచి వెళ్ళేవాళ్ళు. నేను గబుకుని కాడ దగ్గర కూర్చునేవాడిని. వాళ్ళతో పాటు బొడుంగి వెళ్ళి కూర్చొని సినిమాలు చూసేవాడిని, ఇంగ్లీష్ సినిమాలు. నాకు 1964 ముందు నుంచి సినిమాలు తెలుసు, 63 నుంచి కూడా. అందులో సినిమాలు చూస్తూ ఉంటే ఇక కాసేపు ఇంత సినిమా పడుద్ది, గబుకుని ఇంత అవుద్ది, మళ్ళీ ఇంత అవుద్ది. మా నాన్నగారిని అడిగాను, మా నాన్నగారిని బాబా అంటాం. ఏంటంటే, అరే నీకు చెప్తే అర్థం కాదురా, నీకు చూపిస్తానని చెప్పి, ఈ మామూలు సినిమారా, ఈ వెడలకు వచ్చేది సినిమా స్కోప్ అంటారు, నీకు ఇప్పుడు అర్థం కాలేదని. అలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి గ్రేట్ మూవీస్ చూశాను నేను. నాకు ఆల్ టైమ్ ఇష్టమైన సినిమా 10 కమాండ్మెంట్స్ అండ్ బెన్హర్లో చారియట్ రేస్ అంటే ఎన్నిసార్లు చూస్తాను నాకే తెలియదు, చూశాను. అప్పుడు కూడా పిల్లలకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే 10 కమాండ్మెంట్స్లో పార్టింగ్ ఆఫ్ రెడ్ సీ, ది గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అచీవ్మెంట్ ఇన్ దోస్ డేస్, 1959 సినిమా, 58 అలాగా టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు హాలీవుడ్లో ఉన్నాయి కాబట్టి నాకు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయింది నాకు విజువల్గా కూడా. అలాగా ఉన్నప్పుడు తెలుగు సినిమాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. నాన్నగారికేమో నన్ను ఇండస్ట్రీ పర్సన్గా చూడాలని ఆయనకు కోరుకుంది. అలాంటప్పుడు నేను పూనా ఇన్స్టిట్యూట్ కానీ అడయార్ ఇన్స్టిట్యూట్ కానీ అనుకునేవాడు, కానీ ఆర్థిక కారణాల వల్ల, ఇంకో కుటుంబ దీనివల్ల నా వర్కౌట్ కాల. ఏం చేయాలో అర్థం కాక డిగ్రీ అయిపోయింది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. 70కి బయటకు వచ్చాను, 1970కి బీఎస్సీ డిగ్రీని బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు ఒక సోర్స్ దొరికింది. హైదరాబాద్లో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, మాసఫ్ ట్యాంక్ దగ్గర. అట్లీస్ట్ దానికి వెళ్దాము, సినిమాటోగ్రఫీ పూణే వెళ్ళలేకపోయాను, ఎటు వెళ్ళలేకపోయాను, దాంట్లో చేరిపోయాను. 10th క్లాసు ఓకే దానికి, బట్ నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ని. ఆ డిప్లొమాకి 10th క్లాస్ చాలు, నేను డిగ్రీ హోల్డర్ని, బట్ వెళ్ళి చేరాను. నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా జస్ట్ ఫస్ట్ ఇయర్ కూడా కాదు, అతని మధ్యలోనే సరదాగా నేర్చుకున్నాను. నాకు కావాల్సింది ఏంటంటే సినిమాటోగ్రఫీ బదులు అట్లీస్ట్ ఫోటోగ్రఫీ నేర్చుకుంటే నెక్స్ట్ ఏదైనా వచ్చింది. ఆ టైంలో మా నాన్నగారికి పిఠాపురం నాగేశ్వరరావు గారి సింగర్ ఒక ఆయన ఉంటాడు, ఒకప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ద్వారా స్వామి గారు పరిచయం, విఎస్ఆర్ స్వామి గారు మీకు తెలుసు కదా. ఈ ట్రైన్ అవ్వడం వల్ల స్వామి గారు ఆ ఊరు ఈ ఊరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు నాకు స్వామి గారి దగ్గర చేరాలనే అభిప్రాయం వ్యక్తపరిచాం. దానికి కారణం మోసగాళ్ళకు సినిమా, మోసగాళ్ళకు కృష్ణ గారి పద్మనాభది. దాంట్లో కృష్ణ గారితో పాటు హీరో స్వామి గారు అని చెప్పి పెద్ద వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది మన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. నేను కూడా సినిమాని చూస్తే విఎస్ఆర్ స్వామి WIC అని పడేది. సో దీంతో పాటు ఆయన కార్డుకు రాగానే జనంలోంచి విజిల్స్ నేను చూసి చప్పట్లు విజిల్స్, అంత గుర్తింపు వచ్చేటప్పటికి ఆ ప్లేస్లో నా కార్డు పడాలి. స్వామి గారు ఎలాగో నాన్నగారు పరిచయం కానీ వెనకాల నుంచి తరిమి నాన్నగారు ఫాలోఅప్ చేస్తే స్వామి గారు ఫస్ట్ ఇయర్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. ఎప్పుడంటే ఇది 1972 to 74 ఇక్కడ చేసింది. 73 ఎండ్కి బయటకు వచ్చానంటే 50 years అయిపోయింది ఆల్రెడీ చూస్తుండగానే. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు ఈ తెలంగాణగా సెపరేట్ ఆంధ్ర, ఆ గొడవలో కొన్నాళ్ళు కాలేజెస్ అని మూడడం, నేను కూడా విజయవాడ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ఇయర్ రావడానికి ఏంటో అర్థం కానప్పుడు నాన్నగారు ఏం చేశారు, 1 year చేసే కదా పెద్ద స్వామి గారి దగ్గరికి వెళ్ళడం తీసుకెళ్ళారు. స్వామి గారు ఏమన్నారంటే, చెన్నై గారు ఫ్యూచర్ అంతా కూడా చదువుకున్న వాళ్ళకి డిగ్రీ డిప్లొమాలు చేసి టెక్నికల్గా క్వాలిఫైడ్ అవ్వడం బాగుంటుంది, 1 year చేసి ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు, 2వ సంవత్సరం కూడా చేసి పట్టరండి అన్నారు.
సరే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. నన్ను అడిగారు, నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే, నాకు ఇలాగా 93% ఎంత వచ్చిందని చెప్పాను. నన్ను పిలిచి 2వ సంవత్సరంలో 93% ఒక మార్క్ తక్కువ తెచ్చుకున్నాను, అది రావద్దు అని చెప్పి పంపించారు. కాషన్ ఇచ్చారు కూడా, పాత పెట్టేశారు. సరే వెళ్ళాను, లక్కీగా నాకు ఎలాగో ఉంది కాబట్టి 96% వచ్చింది సెకండ్ ఇయర్లో. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామి గారితో ఫస్ట్ ట్రావెల్ అయిన కారులో కూర్చొని వడపల్లి తెలుసుగా మీకు, వాహిని స్టూడియో వడపల్లిని అలా వెళ్తున్నా, టెంపుల్ గిబ్బులు అలా చూసుకుంటూ వెళ్తే వాహిని లోపలికి ఎంటర్ అవ్వదు. డ్రీమ్ అనమాట. వాహిని ద్వారబంధం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ ఉండేది 2 ఎద్దులు, తెల్ల ఎద్దులు ఇలా ఉంటాయి వాళ్ళ లోగో. ఆ తర్వాత పక్కనేమో ఇది ఉంటుంది ఫ్లాగ్. అవన్నీ ఇది నాకు డ్రీముల్లో చూసినవి ఇవన్నీ. అలాగే వెళ్ళి ఒక ఫ్లోర్ దగ్గర అక్కడ ఆపారు స్వామి గారు, సెల్ఫ్ డ్రైవింగ్. వెనకాల ఉన్నాను నేను, లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికి వాహిని 8th ఫ్లోర్. నాకేం తెలియదు కానీ ఇప్పుడు తెలుసు అది వాహిని 8th ఫ్లోర్ అని. ఆయనతో పాటు లోపలికి వెళ్ళగానే ఎదుర్కొంటే ఎవరు కనిపించారు, సోహన్ బాబు గారు. ఇటు చూస్తే గడ్డ వేసుకొని రాఘవేంద్ర గారు, విన్సెంట్ గారు కెమెరా, పెద్ద విన్సెంట్ గారు. ఇక అదేది సెట్లు గిట్లు అదే సినిమా రంగం వాటిలో చూస్తాం అనుకోండి, కానీ నేకడైతే చూస్తున్నాగా స్ట్రైట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూశాను, రేపటి నుంచి ఇదే ప్రపంచం అనుకుంటున్నాను. కానీ స్వామి గారు అలా చేయలే. నన్ను వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్గా డిపార్ట్మెంట్లో పెట్టారు. నేను అనుకున్నాను, ఏంటి ఆయన దగ్గర తీసుకుని ఇక్కడ పెట్టారేంటి అనుకున్నా. కానీ అదే రైట్, ఆయన డెసిషన్ ఈజ్ వైజ్ డెసిషన్. ఎందుకంటే ఆయన దగ్గరే ఉండుంటే ఆయన స్కీమ్ వరకే నా నాలెడ్జ్ పరిమితం అయ్యేది. సహజం కదా, గురుగారు ఏం చేస్తే నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేశాను, వాహినిలో ఉన్నప్పుడు రోజుకి ఒక ఫ్లోరు, ఒక్కొక్కప్పుడు ఒక రోజున 3 ఫ్లోర్లు పనిచేసిన ఇదన్నాయి. అలాగే షిఫ్ట్ మారి రకరకాల కెమెరాలు, పెద్ద కెమెరాలు, మార్కస్ బాట్లీ గారు, పిఎల్ రాయ్ గారు, మారుతిరావు గారు, విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు, పిఎన్ సుందరం గారు, ఈ లెజెండ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కెమెరామెన్, డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్లు, గ్రేట్ హీరోలు, శివాజీ గణేషన్ గారు, జమినీ గణేషన్ గారు, ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరి మధ్యలో అన్నిలాగా మన ఈయనండి రాజ్ కుమార్ గారు, కన్నడ రాజ్ కుమార్ గారు, మలయాళం మమ్ముటి గారు, వీళ్ళందరి మధ్యలో చేసి విపరీత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగిన గివెన్ టైంలో. విజయవాహినిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ మీరు? 11 months ఉన్నాను నేను. 11 monthsకి 200 పైగా సినిమాలకు వర్క్ చేశారు మీరు? ఎస్. అంటే 11 into 30 ఎంత ఏం చెప్పండి, 320 అనుకుందాం. 320 అనుకుందాం, అంతేనా? 320 into 2 320 into 2 అంటే 640. మరి నీకు తెలుస్తున్నది కదా, నేను ఆ మాత్రం చేయలేనా? రోజుకి ఒక ఎన్ని షిఫ్ట్లు చేసేవాళ్ళు సార్? ఎర్లీ డేస్లో 1 or 2, పొద్దున 1, మధ్యాహ్నం 1, లేకపోతే డేకి 1. ఎట్ టైమ్స్ కొంచెం సీనియరిటీ వచ్చిన తర్వాత 3 ఫ్లోర్లు 7 to 1 ఒక షూటింగు, ఏ లాంగ్వేజ్ అవ్వచ్చు. భోజనం చేసి 2 to 9 ఒక షూటు, 9 to తెల్లాలి ఒక షూట్, అలా ఎన్నోసార్లు చేశాను. ఆ గివెంట్ 11 monthsలో అన్ని సినిమాలు చేశాను, పెద్ద వాళ్ళతో. గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత అది ఫిల్మ్ ఫార్మాట్, డిజిటల్ కాదు. రెండోది పెద్ద కెమెరా, మిచ్చల్ కెమెరా అని 1000 feet పెద్ద ఇవి అనమాట. రీల్స్ 1000 feet. తర్వాత రిఫ్లెక్స్ చిన్నగా క్యాన్లో అవన్నీ వచ్చేసినాయి. వాటిలో చాలా అద్భుతమైన క్రియేటివ్గా ఉండేవి సెట్స్, దాని లైటింగ్లు ఎక్కువ సెట్లే కదా, బయటకు తక్కువ వెళ్ళేవాళ్ళు. సో అవన్నీ చూసేసుకొని పెద్ద వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ బ్యానర్లో ఎన్నో సినిమాలకు పనిచేశాను నేను. ఎస్ వెంకటరత్న గారు కెమెరామెన్, జగద్బాబు వాళ్ళ నాన్నగారు ఎన్నో సినిమాలకి ఫోకసింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఇలాగ పెద్ద సినిమాలకి ఒక వారం రోజుల ముందు డిపార్ట్మెంట్లోనే పెట్టారు. మా పని ఏంటంటే ఆ కెమెరా బాక్సులు ఉంటాయి, ఒక ట్రాలీ ఉంటుంది. ఆ 12 ఫ్లోర్లకి 12 కెమెరా సెటప్లు ఉంటాయి అన్నమాట. దానికి నెంబర్లు ఉంటాయి. వాళ్ళంతాలకి ఈ కెమెరా ఇది వీళ్ళిద్దరు వెళ్ళాలని ఏదో డ్యూటీలు చార్ట్ ఏదో ఉంటుంది. ఒక వారం రోజుల వరకు నేను డిప్లొమా అయ్యింది, డిగ్రీ బీఎస్సీ, తర్వాత డిప్లొమా కూడా చేశాను. గోల్డ్ మెడల్ విన్నర్ని ఇక్కడ హైదరాబాద్లో, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్. కానీ అక్కడికి వెళ్ళి గొడవ తీసుకొని అన్ని తొడవడమే బాగా. ఈ సందర్భంలో ఎందుకంటే మీ అంబిషను మెయిన్ కెమెరామెన్ అవ్వాలన్న అంబిషన్లో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫోకస్ అసిస్టెంట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి కెమెరా ముట్టుకొని ఆ సీట్లో కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? ఒక రోజున ఆఫ్టర్ 1 week ఒక ఫ్లోర్కి పంపించారు.
కిట్ తీసుకొని ఫస్ట్ అసిస్టెంట్ నేను వెనకాల అప్రెంటిస్ని కదా వెళ్తే ఏవో చేస్తున్నాము. యోగానంద్ గారు డైరెక్టర్, తెలుగులో చేశారు ఎన్టీ రామారావు గారి సినిమాలు, హిందీలో కూడా చాలా పాపులర్. విన్నాను సార్. ఆయన డైరెక్టర్, అది మాత్రం తెలుసు. వెయిటింగ్ ఫర్ ఎ పర్సన్, లైటింగ్ ఏదో చేస్తున్నారు. గబుక్కన ఒక ఆయన వచ్చారు, నాకు ఒక్కసారి కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఎవరంటే శివాజీ గణేషన్ గారు. గుంటూరులో చదువుతున్నప్పుడు, హై స్కూల్లో చదువుతున్నప్పుడు వీరపాండి కట్టబొమ్మ అని ఒక సినిమా ఒకటి వచ్చింది. మన అల్లూరి సీతారామరాజు అంటే తమిళ్ ఇదన్నమాట, అది స్వతంత్ర పోరాట యోధుడు. ఆ సినిమాకి నేను సరస్వతి టాకీస్లో నేల టికెట్లు స్క్రీన్ ఎదురుగుంటా, అంటే ఫుల్ అయిపోతే స్క్రీన్ ఎదురుగుంటా ఆ సినిమా చూసి ఇలాగా పడుకోవాలి. అలాంటి మనిషి నేను ఇలాగింత డిస్టెన్స్లో కనిపించడం ఏడు వచ్చింది, అవుట్ ఆఫ్ ఎక్స్టసీ. అలాగే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతనమాట. తర్వాత యోగానంద్ గారు వాళ్ళు, నాకు తమిళ్ తెలియదు, తన్నీరు అంటే కూడా తెలియదు, మంచినీళ్ళే, ఏదో ఇబ్బందిగా ఉంటున్నాను. బట్ తప్పదు కదా. ఈలోపు లంచ్లో ఒక అతను వచ్చి పలకరించాడు, మీదే ఊరు అన్నాడు. అమ్మ నేను తెలుగు వినిపించింది అని చెప్పి, అతను చలసాని రామారావుని మేము క్లోజ్ ఫ్రెండ్స్. అతను యోగానంద్ గారు అసిస్టెంట్గా తెలుగు కుర్రాడు. అలాగే నెమ్మదిగా పోయి బాగా మెమరబుల్ ఏంటంటే, మార్కస్ బాడ్లే గారి ఫ్లోర్లో నేను కలిసి పనిచేయలేదు, కానీ ఆయన షూటింగ్ అయ్యి బయటకు వెళ్ళగానే వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్ నాకు బాగా క్లోజ్. లైటింగ్ గురించి అంతా మాట్లాడుకోవడం అంతా జరిగింది. పిఎల్ రాయ్ గారి పేరు విన్నారా? పిఎల్ రాయ్ గారు విన్నాను సార్. లవకుశ కెమెరామెన్. అవును, 1 year ఆడిన లవకుశ కెమెరామెన్. దాని నుంచి కదా సార్ ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫస్ట్ కలర్ పిక్చర్ అది, ఫస్ట్ కలర్ పిక్చర్ లవకుశ. ఆయనతో ఫుల్ సినిమా పనిచేసా. వాహినిలో వాహిని వాళ్ళదే ప్రొడక్షన్, జూలీ సినిమా వినే ఉంటారు. విన్నాను సార్. ఆయనతో పనిచేసిన చాలా పెద్ద వాళ్ళతో పనిచేశాను. అది మంచి స్ట్రాంగ్ బేస్ అయింది నాకు. తర్వాత ఇంకా స్వామి గారు దగ్గరికి వెళ్ళాలి. దానికి భక్త కన్నప్ప సినిమా, బాపు గారు డైరెక్షన్. బాపు గారు సైడ్ నుంచి కూడా నాన్నగారు ఫాలోఅప్లో ఉన్నారు. నేను షూటింగ్ లేనప్పుడు బాపు గారు ఇంట్లోనే ఉండేవాడిని. కిందేమో ఈయన ముళపూడి వెంకటరమణ గారు, పైన బాపు గారు మేనల్లుడు ఒక అతను రంగా అని, నేను రంగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు బాపు గారు ఇంట్లోనే కూర్చునేవాడు షూటింగ్ లేకపోతే. నా కళ్ళ ముందే ముత్యాల ముగ్గు స్కెచ్లు అనేవి వచ్చినాయి, రాఘగోపాలరావు స్కెచ్లు ఉన్నాయి కదా, అవి డైలాగులు వేడిగా హాట్గా వచ్చాయి అనమాట. సో అది బాపు గారు ఒక సైడ్ నుంచి బాపు గారి దగ్గర చేరొచ్చు. కానీ నాన్నగారు అడిగారు కదా, బాపయ్య గారు ఇంట్లో ఉంటారు కదా, రంగడు నీ ఫ్రెండే కదా, ఆయన దగ్గర ఎవరో ఇషాన్ ఆర్య కెమెరామెన్ తెలుసుగా, ముత్యాల ముగ్గు అక్కడ అడిగితే బాపు గారు పెట్టేస్తారు కదంటే, స్వామి గారి దగ్గరే చేరట, ఈశ్వర స్వామి గారి దగ్గర చేరట అని పట్టుబట్టి అలాగే చేస్తే, అప్పుడైతే బాపు గారు డైరెక్టర్, ఈశ్వర స్వామి గారు కెమెరామెన్ అనే ప్రాజెక్టు, కృష్ణరాజు గారు ఓన్ ప్రొడక్షన్ భక్త కన్నప్ప. అది ఫస్ట్ బయటకు వచ్చి నేను చేసిన సినిమా. స్వామి గారు, గోపాల్ రెడ్డి గారు, తర్వాత శరత్. అప్పటి వరకు మీ ఏజ్ సుమారు 23. అవును, అంతే. ఎందుకంటే అప్పుడే ఊహలు వికసిస్తున్నా. సో లక్కీగా ఏంటంటే స్వామి గారు అప్పుడు బాగా లీడింగ్లో ఉన్నారు ఇండస్ట్రీలో. స్వామి గారు అంటే ఒక స్టేటస్, ప్రొడక్షన్ వాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు, స్వామి గారు కావాలని అడుగుతారు, హీరోలు అంతే. అదే టైంలో ఒక 15 రోజులు భక్త కన్నప్ప, ఇటుపక్క వచ్చి సిరిసిరిమో విశ్వనాథ్ గారితో ఒక సినిమా, ఏమో బాపు గారితో ఒక సినిమా, విశ్వనాథ్ గారితో. ఎలాంటి సినిమాలు అవి? అది 15 రోజులు అక్కడ, 15 రోజులు ఇక్కడ, అలా చేసుకొని నెక్స్ట్ సిరిసిరిమోవ ఆ సినిమా. ఇది భక్త కన్నప్ప, ఇది సిరిసిరిమోవ. స్వామి గారి దగ్గర మా అసిస్టెంట్. ఎలాంటి కాస్టింగ్, ఎలాంటి లొకేషన్స్, ఎలాంటి మ్యూజికల్ ఇవన్నీ అలాంటి చేసి. ఇలాంటి సందర్భంలో మీరు కే విశ్వనాథ్ గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా చేసిన తర్వాత, అంటే ఆ ప్రొడక్షన్లో చేసినప్పుడు, తర్వాత ఆయన డైరెక్షన్లో ఒక సినిమాకు కూడా 2 సినిమాలకు మీరు మెయిన్ కెమెరామ్యాన్గా చేయడం జరిగింది. అంటే అసిస్టెంట్గా చేసినప్పటికీ కెమెరామ్యాన్గా చేసినప్పటికీ ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది సార్ మీకు? అసలు నేను ఫస్ట్ విశ్వనాథ్ గారిని చూసిన వాహిని స్టూడియోలో, జీవన జ్యోతి సినిమా, వాణిశ్రీ గారు, టీవీఎస్ రాజు గారి సినిమా, ఫోకసింగ్ అసిస్టెంట్గా ఆ ఫ్లోర్కి పంపించారు. వెళితే ఆయన రాజబాబుకిను రమాపురాన్ని పెట్టి కళ్ళీలా ఏదో తమాషా కామెడీస్ ఉంది కదా అది చెప్తున్నా. అది ఫస్ట్ టైం విశ్వనాథ్ గారిని నేను చూసింది కంటితో. వాళ్ళకి ఎలా చేయాలి అని చెప్తున్నారు, కనుగొడ్డాలని కామెడీ అలాగా. అది అప్పుడు. తర్వాత స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా పర్టికులర్గా బాగా దగ్గర చూసుకున్నాడు. బాగా విశ్వనాథ్ గారికి ఏంటంటే కెమెరా అసిస్టెంట్తో బాగా దగ్గరగా మూవ్ అవుతారు. అందులో బాగా నేను ఆయనకు బాగా ఎక్కువగా వ్యూలో పడింది ఏంటంటే,
రా దిగిరా భూమి నుండి దిగిరా అనే పాట ఒకటి. అవును. ఆ డబ్బు కొట్టకుండా చంద్రమోహన్ ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తుంటే అడ్డుపడతాడు. అది అప్పుడు స్వామి గారు విశ్వరూపం కెమెరా నటరాజు విగ్రహం చుట్టూరా రౌండ్గా తిరిగితే దుప్పట్లో వేసి అయ్యప్ప స్వామి దుప్పట్లో వేసి గోపాల్ రెడ్డి ఏమో ఒక పక్కన అవుతాడు, నేను తల దగ్గర ఉండి చేసుకుంటే ఆయనకి ఇదంతా చినిగిపోయే రక్తం వచ్చేసి అలాగే చేసినప్పుడు స్వామిగారు వెనకాల ఉన్న అసిస్టెంట్స్ కూడా మేము స్ట్రెయిన్ అయ్యేవాడు అదంతా చూసి. అలాగే విశ్వనాథ్ గారు రిజిస్టర్ అయిపోయాం మేము స్వామి గారికి. ఇంకా తర్వాత మామూలుగా ఇటు వచ్చేసాము. వంశీతో ఆ టైంలోనే వంశీతో పరిచయాలు అయినాయి. ఆ ప్రొడ్యూసర్స్ పసలపూడి వాళ్ళు, ఇది మన సిరిసిరిమో ప్రొడ్యూసర్లు. వాళ్ళ తాలూకు ఆఫీసులో వెనకాల వంశీ ఉండేవాడు, పెద్ద వంశీ సీనియర్ వంశీ గారు. అలాగే పరిచయం అయింది. పరిచయం కాడి నుంచి అంటే ఇద్దరికి సినిమా వరకు ఆలోచనలు పర్సనల్ లైఫ్ వేరే, సినిమా వరకు ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళు సినిమా బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళి వస్తే థియేటర్ ఇద్దరం బయటకు వచ్చేవాళ్ళం, ఫెస్టివల్స్కి వెళ్ళేవాళ్ళం. అది ఢిల్లీ కానివ్వండి, బాంబే కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇంట్రెస్ట్ ఫెస్టివల్. అలాగే అయిన తర్వాత వంశీ డైరెక్టర్ అయితే నేను కెమెరామెన్ అని అందరం అనుకున్నారు, అందరూ మేము డ్రీమ్ చేసాం. కానీ ఇంకో రకమైంది. వంశీకి మంచు పల్లకి అనే సినిమా వచ్చింది, తెలుసుగా మంచు పల్లకి, చిరంజీవి సుహాసిని. అతను డైరెక్టర్ అయ్యాడు, బట్ కెమెరామెన్ ముందే ఉన్నాడు ఆ ప్రొడక్షన్కి. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి హరి అనుమోలు నాకు ప్రియమిత్రుడు. ఇక మన అంతే ఆ సినిమా అలా వెళ్ళిపోయింది. బట్ వంశీ నాకు అందులో 2-3 సాంగులు చాలా నేను చేశాను. ఇప్పుడు మేమంతా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. వేమూరి సత్యనారాయణ గారు తర్వాత ఇదంతా అలాగా. అది అప్పుడు రెండో సినిమాకి వంశీ నన్ను ఏడుది నాగేశ్వరరావు గారి దగ్గర మన రఘు ఈ సినిమా చేయాల్సిన అలా అయింది అన్నాడు. అది సితార్, మీకు తెలుసు. సరే, ఇప్పుడు వంశీ గారితో ఆయన ప్యాటర్న్, ఇప్పుడు మీరు చేస్తున్న ప్యాటర్న్ ప్రాక్టీస్ చేసిందంతా ఒక ప్యాటర్న్. వంశీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన టేకింగ్ వేరు, ఈయన డైరెక్షన్ వేరు, ఈయన టేకింగ్ వేరు, ఈయన డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీ పద్ధతిలో మీరు చేసిన దానికి ఈయనకు వంశీ గారికి నచ్చేదా, అడాప్ట్ అయ్యేదా? బాగా మాకిద్దరు ఫ్రీక్వెన్సీ ఒకటే. అంటే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ తాలూకు మైండ్ సెట్ మాది డిఫరెంట్గా ఉండాలి, అందరిలాగా ఎందుకు ఉండాలి అనే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అవుతుంది. నేను కూడా అంతే, నా వర్క్ అవతల వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, అద్భుతంగా ఉందన్నారు. అలాగే ఇద్దరం అతను ఏం కావాలో నాకు తెలుసు, నేను బాగా అర్థం చేసుకున్నది. నేను ఎప్పటికీ స్టూడెంట్ చెప్తాను, డైరెక్టర్లోకి నువ్వు పరకాయ ప్రవేశం చెయ్యాలి. డైరెక్టర్ తాలూకు విజన్ని కెమెరామెన్ దాన్ని విజువల్గా స్క్రీన్ మీద ఎక్కిస్తాడు. ఈజ్ అ ట్రాన్స్లేటర్, విజువల్ ట్రాన్స్లేటర్. ముందు అతను ఏమనుకుంటున్నాడు, ఏం కావాలనుకుంటే నువ్వు అర్థం చేసుకుంటే అది నువ్వు కరెక్ట్గా ఇవ్వగలవు. అది కరెక్ట్గా అలా ఉండాలి, అలా అయితేనే ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ అవుతుందని ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ అండర్స్టాండ్ ది డైరెక్టర్, తర్వాత యూ డూ ఇట్. వంశీ గారి సినిమా ఒక్కటి ఆల్ టైమ్ రికార్డ్ ఏదంటే అన్వేషణ. ఆ అన్వేషణకు మీరే, కానీ ఆ సీన్ అంతా ఫారెస్ట్లో పరిగెట్టడము, ఎక్కువ మట్టుకు రన్నింగ్ షాట్సే ఉంటాయి, స్టాండ్ అనేది ఉండదు, స్టడీ క్యామ్ అనేది చాలా తక్కువ. దాంట్లో స్టడీ క్యామ్ అనేది లేదు, అప్పట్లో వచ్చింది, ఎంట్రీ అవుతుంది, మీరు తెచ్చుకునే పరిస్థితి లేవు, డబ్బు లేదు, కాస్ట్లీ అప్పుడే అవుతుంది. సినిమా స్కోప్లో తీయాలి ఆ సినిమా, స్టడీ క్యాము అట్లా ఆడితే తీయాలి, అది మాకు లేదు. మామూలు స్టాండర్డ్ ఫిల్ము అదే మామూలు కెమెరాలతోనే చేతో పట్టుకుని ఫారెస్ట్లో తీశారండి నేను. అంటే బాగా స్పిరిటెడ్గా ఉండేవాళ్ళం, కంట్రోల్ ఉండేది బాడీలో. ఆ చెట్ల మధ్యలోంచి అలా పట్టుకొని బ్యాలెన్స్ తప్పకుండా పరిగెత్తగలిగేంత ఆ కంట్రోల్ నాలో వచ్చింది. ఇప్పుడు అంత వెయిట్ కెమెరాని, అంత హ్యాండిల్, ఇప్పుడు అంటే గింబల్స్ ఇట్లా అవన్నీ వచ్చాయి, రకరకాల ఎక్విప్మెంట్ వచ్చాయి బాడీకి వేసుకోవడానికి, అప్పుడు లేదు ఇంత ఎక్విప్మెంట్. ఒకటండి, వాహినిలో ఇంత పెద్ద మిచ్చల్ కెమెరాలనే మోసాను నేను, పెద్ద పెద్ద కెమెరాలు 1000 ఫీట్ అన్నారు కదా, ఇది దాంట్లో ఒక 1/4 కూడా ఉండదు. ఇది యారిఫ్లెక్స్ కెమెరా 400 ఫీట్ పైన ఉండేది, నాకు అలవాటు అయిపోయింది. దాన్ని నేను అంటే కొంచెం రొబస్ట్గా ఉండేవాడిని, టఫ్గా ఫైట్ జూనియర్ ఫైట్ మాస్టర్లాగా ఉండేవాడిని. చక్కగా చేసుకుని ప్లాన్ చేసుకొని చక్కగా వెళ్ళిపోయేవాడిని. నైట్ డే అసలు భయపడకుండా చేసాడు. పాములు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, అంటే స్పిరిటెడ్గా ఉండదు. మా ఇద్దరు కాంబినేషన్లో సక్సెస్ ఏంటి, సితార ప్రపంచం అంతా పొగిడింది. అమితాబ్ బచ్చన్ గారు డే ఫర్ నైట్ని పొగిడి నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. సో దాంతో సెకండ్ సినిమా వచ్చేయడానికి ఫారెస్ట్. రెండోది ఏంటంటే వంశీకి నాకు సెట్స్ కంటే లొకేషన్స్ ఇష్టం, ఓపెన్ లొకేషన్స్ ఇష్టం. ఎందుకంటే డిఫరెంట్ వ్యూవర్స్, లైటింగ్లు, డిఫరెంట్ బ్లాక్స్ వస్తాయి, కెమెరా మూమెంట్ ఎక్కువ వస్తుంది, అందుకని స్పాన్ ఎక్కువ ఉంటుంది కదా అని. అది దాంతో తలకోన దగ్గర ఫారెస్ట్, తిరుపతి దగ్గర. సో అద్భుతమైన రిజల్ట్. దానికి ఎడిషనల్ మాకు స్ట్రెంత్ ఏంటంటే ఇళయరాజా గారి మ్యూజిక్.
బా. ఎంత హిట్ కదా. చాలా పెద్ద hit Yeah. సినిమా. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్తాను, మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది చేస్తారు. ఇళయరాజా గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన గొప్ప మ్యూజిక్ చేసి మా మీద ఛాలెంజ్ చేసిరుతాడు. నేను ఇంత గొప్పగా సాంగ్ చేశాను, వంశీ నువ్వేం చేస్తావు వచ్చి, రఘు నువ్వేం చేస్తా చేయంటారు. మేము కూడా పోటీ పడతాం, అలాగా చేసుకుంటూ వస్తాం అలాగనమాట. సరే, ఇలా ఉన్నప్పుడు వంశీ గారికి మీకు మధ్యలో ఒక 6 సినిమాల వరకే పరిమితమయ్యారు. ఎందుకంటే మీరు చాలా క్లోజ్. 9 సినిమాల 9 సినిమాల వరకే పరిమితమయ్యారు వంశీ గారు మీరిద్దరు. కానీ మళ్ళీ తర్వాత ఎందుకు చేయలేకపోయారు? మీ ఇద్దరి మధ్యలో విభేదం ఎందుకు వచ్చింది? విభేదం రావడం కాదండి, నేను చేస్తున్నప్పుడు బాగా నోటీస్ అయ్యానండి. తర్వాత ఇంకొక పెద్ద కంపెనీ వాళ్ళు పెద్ద హీరోని పిలవచ్చుగా. వంశీ సినిమా తర్వాత సినిమా ఎంటర్ ఉండాలని లేదుగా, గ్యాప్ రావచ్చు కదా. ఈ గ్యాప్లో నేను ఇంకొక డైరెక్టర్తో చేయొచ్చుగా, ఇంకొక సంస్థతో చేయొచ్చు కదా. అలాగే ఎన్నో చేశాను. మరి వంశీ సినిమా కంటే ముందు నేను ఎక్కడ బయటకు వచ్చాను? విజయబాబురెడ్డి గారు ఇచ్చిన మగమహారాజు సినిమాకి బయటకు వచ్చాను. మహమ్మరాజు గారు కూడా మంచి హిట్ సార్. అందులో సైకిల్ సాంగ్ నాకు బాగా పేరు తీసుకుంది. నిజానికి అది కూడా నా ఫస్ట్ పిక్చర్ కాదు. ఫస్ట్ పిక్చర్ కొత్త దంపతులు అనే సినిమా, వాసు గారు, కె వాసు గారు ఆయన ఇచ్చారు. అయితే ఆ సినిమా కొన్ని ఆర్థిక పరిస్థితులు అంటే ప్రొడ్యూసర్స్, ఒక ఎడిటర్, ఒక వీళ్ళు చేశారు. అది ఆగింది, ఫస్ట్ కాపీ వచ్చి. ఈలోపు నేను ఒక షూటింగ్ కోసమని దీనికి వెళ్ళారు, గోపాల్ రెడ్డి గారు పంపించాను నన్ను అరకు వ్యాలీకి. అమ్మాయికి చక్రవర్తి అనే సినిమా, జనార్దన్ అని బాబిరెడ్డి గారి అల్లుడు డైరెక్టరు. అదేదో ఒక కన్నడ సినిమా ఉంది, మానసరోవరం ఉంది, అని చేశారు. అప్పుడు నేను గోపాల్ రెడ్డి గారి బదులు నేను వెళ్ళి వర్క్ చేశాను అక్కడ నాగార్జున సాగర్లో. సాంగ్స్ అర్జెంట్ బాగా అద్భుతంగా చేసి ఈవినింగ్స్ ఇంత డిస్కషన్లు ఉండేవాడు విజయబాబురెడ్డి గారు. ఆయన అప్పటి వరకు ఆయన చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ ఆయన విజయబాబురెడ్డి గారు. నా ఇన్వాల్వ్మెంటు, నా ఆర్గ్యుమెంట్లు అవన్నీ చూసి ఆయన డెసిషన్ తీసుకున్నారు, రఘుకి బ్రేక్ ఇవ్వాలి. ఆ సినిమానే మగమహారాజు. నాకు అదృష్టం ఏంటంటే మగమహారాజు ముందు రిలీజ్ అయింది. నన్ను ప్రపంచానికి డిఓపిగా చెప్పిన సినిమా మగమహారాజు. అది ఆ రోజుల్లో రైజింగ్, చిరంజీవి జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఇదనమాట. ఈ సినిమా 14 సెంటర్స్ 100 days. నాకు ఒక రాచమార్గం పడిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాబిరెడ్డి గారు ఇంకో సినిమా ఇచ్చారు, మహానగరంలో మాయగాడు. ఇలాగా అయితే ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి వెళ్తున్నా కూడా నాకు బెంట్ ఆఫ్ మైండ్ ఒక వంశీలా డైరెక్టర్లు, జంజాల విశ్వనాథ్ గారితో చేయాలని ఉంటుంది. ఈ ట్రావెల్ అలా ఉంటుంది, కొన్ని చోట్ల మన కంట్రోల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఖాళీ ఉన్నప్పుడు ఇంకోటి పిలిచారు అనుకోండి, వద్దున వెళ్ళాలంటూ వెళ్తాం కదా. అలాగే అందరితో పనిచేస్తారు. కానీ వంశీ గారు మీరు ఒక్క దగ్గర రూమ్ లో ఉండి ఒక దగ్గర తిరిగి రూమ్లో కలిసే లేవు, కలిసి లేదు, కలిసి తిరిగే వాళ్ళు బాగా. కలిసి తిరిగేవాళ్ళు. అయితే నువ్వు రారా పోరా అనుకునే సందర్భంలో కూడా ఆయనకు మీరు సెట్లో ఇలా పిలవడం ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టినట్టు? అదేం కాదండి, అరే ఎరా లేదు, నువ్వు వరకు ఓకే. అన్ని టెక్నికల్ సైడ్ ఫిల్మ్ వరకు మాత్రం ఏకాభిప్రాయంతో ఉండేవాడు. అతనికి ఏం కావాలో నాకు తెలుసు, ఎందుకంటే మేము రెఫరెన్స్ ఒకటే కాబట్టి మీ ఇద్దరం. ఆ క్రియేటివ్ బ్లాక్ బుక్ చేసిన ఇచ్చిన అదే బయట వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. సెట్లో ఒక 100 మంది ముందట ఏంటి వంశీ ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా అంటే ఒక సన్నిహితంగా పిలిచేటప్పటికీ తనకు ఇంతమంది ముందు నేను డైరెక్టర్ని, ఇంత హిట్ డైరెక్టర్ని, ఇలా పిలిస్తే నాకు చిన్నతనంగా ఉంది అనుకున్న సందర్భంలో మిమ్మల్ని దూరం చేయడం జరిగిందని చెప్పేసి? తప్పు అదే రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎప్పుడు అలాంటి మనస్తత్వం అతను కాదు. నాకు తెలిసి, నాకు డైరెక్ట్గా నాకు తెలిసి సెట్ వాళ్ళు కానీ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇంకోళ్ళు కానీ ఏదైనా అడిగితే, ఏమయ్యా నాకేం కావాలో రఘుకు తెలుసు, నువ్వు వెళ్ళి రఘుతో మాట్లాడుకొని అతను చెప్పింది చేసాను వాళ్ళు ఎన్నోసార్లు. ఇద్దరికి కరెక్ట్ అయిన అవగాహన ఉండేది. ఇవన్నీ పక్కన వాళ్ళు మాట్లాడారు. అంతేనా సార్? రూమర్స్ అంటారు వీటిని. అంతే కదండి. ఇప్పుడు అదేదో ఎవరో ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఫ్రెండ్ కదా అని ఇచ్చాను. మోహన్ బాబుకి నాకు తగ్గు పెట్టేట్టుగా ఆయన ఇది పెట్టాడు, ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు యూట్యూబర్స్ అంతా ఫిట్టింగ్లు పెట్టి వాళ్ళు ఎక్కువగా దీనికోసం మమ్మల్ని అన్పాపులర్ చేస్తారు. జరిగింది అది. సార్ ఇది ఇలా పోతే ఓకే సార్, ఇది ఇలా పోతే మీరు అమితాబ్ బచ్చన్ గారు మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేసిన సందర్భం ఒకటి ఉంది. ఎందుకంటే ఒక సినిమాలో మీరు చేసిన క్రియేటివిటీ ఆయనకు నచ్చి మళ్ళీ కొన్ని సినిమాలు కూడా ఆఫర్ ఇచ్చారని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు నిజమే? అది సితార్ రిలీజ్ అయిందండి. అది అట్లూరు పరచంద్ర గారు, ఆయన ప్రొడ్యూసర్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు అన్నిటికీ ఆయనే దగ్గర నుండి చూస్తారన్నమాట. ఆయన సితార్ సినిమాని వంశీ డైరెక్షన్లో శ్రీదేవి హీరోయిన్గా చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇక్కడ శ్రీదేవి అమితాబ్ బచ్చన్ గారితో వేరే ఒక సినిమా షూటింగ్లో ఉంది, కమల్ హాసన్తో. గోపాల్ రెడ్డి గారు కెమెరా ఉన్నాం.
ఆ టైంలో ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీకి జయబాద్రి అమితాబ్ బచ్చన్ గారు పిల్లలిద్దరు వాళ్ళందరికీ సితార సినిమా షో వేశారు. అప్రిషియేట్ చేసి ఆయన నచ్చింది, మమ్మల్ని టీకి పిలిచారు. వంశీ, భానుప్రియ, నేను వెళ్ళి ఆ హోటల్లో అమితాబ్ బచ్చన్ గారు అంతా టీ తాగాం. నెక్స్ట్ డే రఘుని ఒకసారి నా దగ్గర తీసుకురండి అన్నారు ఆయన. అక్కడికి వెళ్ళా. లోపలేమో కమలాసనం, శ్రీదేవి, మా గురువుగారు, రెండో గురువుగారు గోపాల్ రెడ్డి గారు షూటింగ్ జరుగుతుంది. తాతిన రామారావు గారు డైరెక్టర్. అదొక ఇంగ్లీష్ సినిమా రీమేక్, హూస్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే అని. ఈ బయట ఈయన క్యారెక్టర్ అప్పుడు లేదు. ఒక అరగంట బయట కూర్చొని నన్ను పిలిచారు, పక్కన చేరేసుకొని ఈ సితార్లో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. డే ఫర్ నైట్ అంటే పట్టపగలు ఎండలో తీసి వెన్నెలో తీసినట్టు చెప్పడం అనేది అదొక ఫోటోగ్రఫీ స్కీమ్. కెమెరాకి చాలా టఫ్ జాబ్. నేను పెద్ద ముద్దురు నా విషయంలో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూసి డిప్లొమా చేస్తున్నాడు. తర్వాత కానీ ఆ మెడుకులన్నీ నేర్చుకున్నాను. ఎక్స్పోజర్స్ ఏంటి, కలర్స్ ఏంటి, ఏ టైంలో ఎలా చేయాలి అని అదంతా ఉపయోగించి సితార్లో సినిమా డేలో చేసి నైట్ ఎఫెక్ట్ చూపించడం, వెన్నెలో చూసినట్టుగా చూపించాలి. ఎన్నెట్లో గోదావరి అన్న పాట ఉందా, అలా చాలా ఉన్నాయి. దానికి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఏంటి, బ్లాక్ అండ్ వైట్లో మార్కస్ బాట్లే గారు మాయబాజాలు చేసిన లాహిర్ లాహిర్ లాహిర్లు డేలో చేసి నైట్ అని చూపించారు ఆయన. సో అలాంటి ఎన్నో రెఫరెన్స్ తీసుకొని నేను అద్భుతంగా చేసిన దానికి అమితాబ్ బచ్చన్ గారి గురించి. రఘు ఇండియన్ సినిమాల్లో డే ఫర్ నైట్ బాగుండదు, చేస్తారు కానీ ఏం బాగుండదు. ఒకళ్ళిద్దరు కెమెరా నుంచి జీ సింగ్ అనే ఒక మాట వచ్చింది ఆయన నోటి నుంచి, ద్వారకా దేవిచ్చ అంటే షోలే కెమెరా. అలాంటి వాళ్ళని నేను మాట్లాడుతూ నీ వర్క్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా చేసావు రఘు అని నాకు కితాబ్ ఇచ్చారు. ఎలా చేసావు, ఆ సీన్ ఎలా చేసావు, మామిడి తోటలు ఎలా చేసావు, గోదావరి వెనకాల మిలమిలమిల అక్కడ ఎలా చేసావు, ఇక్కడ ఎలా చేసావు, ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేసి చాలా డీటెయిల్గా అడిగారు. అడిగి ఆ కెమెరా ఆ నికాన్ బాక్స్ అని తెప్పించి నా దగ్గర ఉంది రఘు, నేను కూడా కెమెరామెన్ నీ అంత కాదు కానీ సరదా చేసి. తర్వాత ఒక సినిమాకి ఆయన రఘుని అంటే నేను ఎంత ఉన్నప్పుడు ఆయన ముందు రఘు అనగానే ఆ సితార్ కెమెరామెన్ ఎస్ యూ విల్ డూ దిస్ మూవీ అన్నారు. తాతిన రామారావు గారు డైరెక్టర్. బడా ఆద్మీ అనే సినిమా, ఏవిఎం శరవణన్ గారు వాళ్ళందరూ కో ప్రొడ్యూసర్లు. మెయిన్ ఫండింగ్ ఏమో టిప్స్ క్యాసిడ్ గుల్షన్ కుమార్ అని ఆయన. గుల్షన్ కుమార్ గారు మీకు స్టిల్స్ గుల్షన్ కుమార్ గారు హిందీలో చాలా పెద్ద, మీకు స్టిల్స్ పంపిస్తాను. సార్ అది పూజ జరిగిందండి. నెక్స్ట్ డేనేమో ఒక వ్యక్తిగతంగా ఇలాంటి ఫోటో తీసాం. ఆఫ్టర్ 2 months అమితాబ్ బచ్చన్ గారు డేట్స్ ఇచ్చారు, రెగ్యులర్ షూటింగ్ వెళ్ళాలి. ఈలోపు గుల్షన్ కుమార్ గారిని మాఫియా వాళ్ళు లేపేశారు. ఆ సినిమా ఆగిపోయింది. నాకు దగ్గరకు వచ్చిన అవకాశం అలా పోయింది అనమాట. అంతే, నాకు రాసలేదు అమితాబ్ బచ్చన్ గారు. సరే ఇలాగుంటే కె విశ్వనాథ్ గారితో ఆల్ టైమ్ ఇట్ రికార్డ్ ఈ రోజు కూడా ఆ పాటలు మీరు తీసుకున్న టేకింగ్ కానీ ఆయన డైరెక్షన్లో మీరు చేసింది ఇప్పటికీ ఆ 2 సినిమాలు పిల్లలు వినడానికి కూడా చూడడానికి కూడా అంత అందంగా ఉంటాయి. ఆ సినిమా ఫోటోగ్రాఫ్ గురించి కొద్దిగా చాలామంది అడుగుతారండి దాని గురించి. నాకు ఈ విశ్వనాథ్ గారి సమక్షంలోనే కన్యాకుమారి సిరివెన్నెలకి ఒక షూటింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు గెలిచిన దాన్ని లింకప్ చేస్తాను. అదేంటంటే ఫోటోగ్రాఫర్ అనేవాడు ఒక వాటర్ లాంటి వాడు. వంశీ ఒక బాటిల్ అయితే, విశ్వనాథ్ గారు ఒక బాటిల్ అయితే అది పొడుగ్గా ఉండొచ్చు, ఇది రౌండ్గా ఉండొచ్చు. ఎలా ఉంటే ఆ వాటర్ లాంటి మేము దానికి వెళ్ళినప్పుడు ఆ షేప్ అయిపోవాలి, ఇక్కడికి వెళ్ళి ఈ షేప్ అయిపోవాలి. అలాగైతేనే ఆ డైరెక్టర్ తాలూకు దీనికి కరెక్ట్గా మేము అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. అంటే పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఇప్పుడు వంశీ ఎలాంటి కొంచెం ఎక్సెంట్రిక్ థాట్స్, ఎక్సెంట్రిక్ టైపు ఉంటుంది. ఈయనేంటి ట్రెడిషనల్, అల్ట్రా ట్రెడిషనల్ కదా. మరి ఆయనకి నేను పని చేశాను, ఈయనకి నేను పని చేశాను. యూ హ్యావ్ టు డూ లైక్ దట్. నాకు విశ్వనాథ్ గారు అవకాశం ఇస్తే నేను వంశీకి తప్పించి ఎవరు చేయనంటానా అన్న కదా అలాగా. సో డెఫినెట్గా ఎక్కడికక్కడికి మీరు దాన్ని తగ్గట్టుగా చేయడం అనేది మీరు నేర్చుకోవాలి కూడా, మీరు సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో. అలా చేశాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవదాస్ దగ్గర కుక్కలాగా అలాగా. ఎందుకంటే మహానుభావుడు. నేను స్వాతిముత్యం చేసేయడానికి శంకర్రావు అనేది పీక్. అంతకుముందే సినిమాలు చేశారు. ఈ దేవసీత ఆ సినిమా కాడి నుంచి ఎన్ని సినిమాలు, అన్నీ కమర్షియల్గానే ఉంటాయి, క్రియేటివ్గా ఉంటాయి, కల్చర్ మీద ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం అండర్లైన్డ్గా సోషల్ కాన్షియస్ ఉంటుంది. ఎవరున్నారు అలా డైరెక్ట్ అన్ని ఎలిమెంట్స్ ఒక్కదాంట్లో కలిపితే ఎలా ఉంటుందో. మ్యూజిక్ అసలు మహాదేవన్ గారు ముందంతా ఈయన కదా, మహాదేవన్ గారు ఎక్కువగా, తర్వాత ఇళయరాజా గారు. అది ఇది విశ్వనాథ్ గారికి ఎలా ఉండాలనేది నేను నేర్చుకోక తప్పదు.
లేకపోతే ఆయనతో ఒక 6 నెలలు 8 నెలలు ట్రావెల్ చేయాలిగా. సరే ఆ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆ రొమాంటిక్ సాంగ్ అది ముందు అనుకున్నారా లేకుంటే ఆయన తర్వాత ఇంప్రూవేషన్ చేశారని చెప్పేసి విన్నాను. సముద్రం కాదండి, గోదావరి. గోదావరి సువి సువి సువ్వి సువ్వి సువ్వాలమ్మ. పట్టిసీమ దగ్గర. ఈయనేనా సార్? ఆంధ్రలోనే రాజమండ్రి అండి. రాజమండ్రి. పట్టిసీమ వెనకాల గుడి ఉంటుంది. ఈ ముందు ఇసుక తిన్నలు చాలా ఉంటాయి కదా, పెద్ద దాని దగ్గర దిగిపోయాము. దాంట్లో ఇది ప్రతి కంపోజిషన్ వెనకాల ఓపెన్ స్కై కాకుండా వెనకాల పట్టిసీమ ఐలాండ్ ఆడుతుంటుంది, దానికి గుడి ఉంటుంది పెట్టుకొని చేసాము. దాంట్లో ఫస్ట్ షాట్ కాడ నుంచి ఆయన ఏదో తపన పడుతూ ఉంటారు. ఆయన అబ్జర్వ్ చేసి మాలాంటి వాళ్ళు మాకు అర్థమైపోతుంది ఏంటంటే ఆయన ఇక్కడే ఉన్నారు కానీ ఇక్కడ లేదు మైండ్, ఏదో అనుకుంటున్నారు రేపొద్దున స్క్రీన్లో ఇలా ఉండాలని. ఆ మూమెంటు ఆవిడ ఆరోహణ అవరోహణ ఇలా ఇలా అంటే లేవడాలు, ఆ తర్వాత పాడుకుంటూ వెళ్ళి మీరు దగ్గరుంటే నాకు ఎంత సంగీతం అదే వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా విశ్వనాథ్ గారు చేసింది. అన్నీ విశ్వనాథ్ గారు చేసింది. విశ్వనాథ్ గారిది అప్పటిదాకా ఒకలా ఉంటే దీంట్లో ఆ సాంగ్, ఆ రొమాంటిక్ సాంగ్ యూత్ని ఒక డిఫరెంట్ కోణంలో తీసుకుపోయింది సార్. అప్పట్లో చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు మాట్లాడకూడదు, నా మీద ట్రాలింగ్ వచ్చేస్తుంది, ఏం రాదు సార్, ఓల్డ్ అయిపోయారని. అమలిన శృంగారం అంటాం. మాట ఎంత మంచి మాట. అమలిన శృంగారం బాపు గారు బాగా చూపించేవాళ్ళు, విశ్వనాథ్ గారు కూడా. మరి మౌనమేళ పాటలో జయప్రద మీద ఎంత చక్కగా చూపించారు బాత్రూంలో. మీరు ఎక్కడ ఇంకో యాంగిల్లో బ్యాడ్గా ఫీల్ అవుతారా? మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఏంటి, అంత అసహ్యమైన శృంగారం కాదు, దాన్ని ఏమంటాం రకరకాలుగా. బట్ వాళ్ళు అలాంటి ఉన్నారండి. అలాగ అనిపిస్తుంది కానీ అబ్సినిటీ ఉండదు, అశ్లీలం ఉండదు. అమలైన శృంగారం ఆ సినిమా సాంగులో అంతా. ఆ ఫస్ట్ నైట్ అమ్మాయి కొబ్బరి చెప్పు పగిలితే ఎదురైతే చేసుకోవడాలి, అది ఆలోచించడానికి ముందు మీకు ఇది ఉండాలి కదండి. అందరూ ఆలోచించగలరు అంత అంత గొప్పగా, అంత సెన్సిటివ్గా. మరి స్వాతిముత్యాలు ఎన్ని సెన్స్, 1, 2, 3 కదా. అబ్బో, ఒక అమాయకత్వంతో కూడుకున్న క్యారెక్టరైజేషన్ని ఒక రొమాంటిక్ యాంగిల్లో తీసుకెళ్ళడానికి, మళ్ళీ ఇదంతా జర్నీ అవ్వడానికి, ఫ్లాష్ బ్యాక్ నుంచి మాంటేజర్ తీసుకొని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తీసుకురావడానికి అది అద్భుతం అద్భుతం అనమాట. ఆయన అవన్నీ మీరు చూసిన విశ్వనాథ్ గారు. నాకు ఒక ఇన్సిడెంట్ పర్టికులర్గా చెప్పండి సార్. ఎండులో, సినిమా ఎండులో ఇల్లు సెట్ వేసాం. అక్కడ ఒక స్టూడియోలో అవుట్డోర్ సెట్ వేసాం. ఇటుకలతోనే ఒక సెట్ ఓపెనింగ్ అదే కదా స్టార్ట్ అయింది. గొబ్బెమ్మలు గిబ్బెమ్మలు మీరు చూస్తారు కదా. అవును. అక్కడ సినిమా ఎండులోకి ఏమవుద్దంటే రాధిక డెత్ బెడ్ మీద చనిపోయే సీను చూసే ఉంటారు కదా. ఇతని చేతిలో చనిపోద్ది. లేచి అక్కడ పడుకోబెట్టి దేవుడిని కొడతాను లేస్తాడు కదా. అది ముందు రఘు సర్క్యులర్ ట్రాలీ చేసుకో అని అన్నారు. కమల్ హాసన్ ఇంకా అవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ ఇవన్నీ పౌచెస్ తెప్పించుకున్నాడు లండన్ నుంచి, ముడతలు రావడానికి ఇవన్నీ తెచ్చుకొని దానికి డిఫరెంట్గా 1.5 hour తర్వాత ఇప్పుడు వస్తాడు. ఈలోపు ఆయన మ్యూజిక్ అనుకొని సాంగ్ వేయించుకొని రియాల్ చేసుకుంటూ కమల్ హాసన్ బదులు ఆయన కూర్చున్నారు. రాధిక ఆయన ఒళ్ళో పడుకొని మ్యూజిక్ ఆయన అంటున్నారు. వేస్తూ ఉంటే నేను కెమెరా నుంచి ఇలా చూస్తూ ఉంటే నాకు ఆ మ్యూజిక్ కేసు ఆయన చేసేదానికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయంటే ఏమిటో తెలియదు. అది మా నాన్న మా అమ్మ ఎదురుకుంటా అయ్యి ఉండొచ్చా, రేపు ఫ్యూచర్లో నేను నా వైఫ్ ఆయన చేసే ఆవుల మ్యూజిక్, ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్, దాంట్లో పదప్రయోగం, ఎటూరు గారి పదాన్ని చూసుకొని వచ్చేసి నేను చూడలేకపోతున్నా. ఫుల్ కన్నీళ్ళు వచ్చేసినాయి. నేను లాక్ చేసేసి నా అసిస్టెంట్ని నువ్వు పుల్ చేసుకొని వదిలేసి అక్కడ నిలబడ్డాను. ఆయన దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చి కట్ అని అన్నారు. ఆయన కూడా ఈజ్ అండ్ టీయర్స్. అప్పుడు చూస్తే లైట్ పట్టుకున్న లైట్ మ్యాన్ ఏడుస్తున్నాడు. షూటింగ్ చూడడానికి వస్తారు కదా మామూలు విజిటర్స్, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు అనిపించింది నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది ఎవరైనా చేయాల్సిందే. సేమ్ సీను ఇళయరాజా గారు రీరికార్డింగ్ కాబట్టి నేను అక్కడే ఉన్నా. ఈ దీనికి సాంగ్కి ముందు వెనక కొంచెం లీడ్లు ఉంటాయి కదా, అది చేస్తున్నప్పుడు ఇదే సీన్కి రికార్డింగ్ చేస్తున్నారు. ఇళయరాజా గారు చండం చేస్తున్నాడు అనమాట. అక్కడ గౌకున సర్రమని లేచి కోపం తెచ్చుకొని కాట్ వితౌట్ అన్నట్టుగా ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు. ఏంటంటే ఒక ఛాంబర్లోంచి ఒక 72 ఏళ్ళ ముసలైన వైలనిస్టు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఏడుపిందులో రికార్డ్ అయిపోయింది. ఏ సీన్కి అయితే నేను ఏడిచాను, ఏ సీన్కి అయితే ఆయన వెళ్ళిపోయాడు, ఆ సీన్ థియేటర్లో కూడా అందరు కన్నీళ్ళు పెడతారు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్
విశ్వనాథ్ గారు కళా తపస్సుని ఊరికే అనలేదు నేను, డబ్బులు ఇచ్చి వచ్చిన పదవి కాదు అవి, నిజంగా గొప్ప కళా తపస్సు. ఇలాగ ఆ 2 సినిమాల్లో సిరివెన్నెల ఎన్ని దీనికంటే అది టిపికల్ సినిమా. ఒక మాటలే ఆడలేని అమ్మాయి చూడలేని వాడిని ప్లాటోనిక్ లెవెల్లో ఉంటే ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తానేది ఎంత గొప్ప థాట్ అండి. అందులో చాలా గొప్పగా మహానుభావుడు. సార్ ఇప్పుడు మీరు కొంతమంది మాత్రమే పరిమితం అయిపోయారు, మీరు తీసిన ఎక్స్పీరియన్స్ మాత్రము 100లో ఉంది, మెయిన్ కెమెరామ్యాన్ గురించి మాత్రం ఒక 100 లోపే. దీంట్లో కొన్ని సినిమాలకు మీకు నంది అవార్డు కానీ నేషనల్ అవార్డు కానీ వస్తుంది అని చెప్పేసి మీరు దీనికి వస్తుంది 100% వస్తుంది అనుకున్న కొన్ని సినిమాలకి మీకు రాలే, కొన్ని సినిమాలకు వచ్చింది, కొన్ని సినిమాలకు మీదే పేరు అనుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయిన రోజులు ఉన్నాయి. అది ఎందుకైంది అట్లా అవ్వడానికి కారణం? కాదండి, అలా కాదు. సితార సినిమాకి మాత్రం ఒక్క పాయింట్ నాకు నేషనల్ అవార్డు ఫోటోగ్రఫీ నాకు అన్నారు, నాకు కూడా తెలియదు. సితార సినిమాకి అది అన్నారు అంతే. తర్వాత మన నంది అది నేషనల్ అవార్డు వరకు అంతే, అంతకంటే ఆ సినిమాలో అంత వర్క్ ఉంది, కాంపిటేటివ్ వర్క్ ఉంది. రీజనల్ అవార్డ్స్కి వస్తే నంది దగ్గరికి వస్తే సితారకి ఏమైందంటే, నాకు నంది అవార్డు అనౌన్స్మెంట్ వచ్చిన నెక్స్ట్ డే వీళ్ళంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, కంగ్రాచులేషన్స్ నంది అవార్డు వచ్చిందని. పేపర్లో ఆ సినిమా లేదు, సితార లేదు, వేరే వాడు ఉంది. అని ఎందుకనండి మీలాంటి వాళ్ళు, నాకు తప్పించి ఇంకెవరికి వస్తుంది సంవత్సరం సితార ఫోటోగ్రఫీ తప్పించి నంది అవార్డుకి వాల్యుబుల్. కానీ అక్కడ ఇంకో సినిమాకి వచ్చింది, దాంట్లో ఏంటంటే ఏదో చెప్పారు, సెన్సార్ సర్టిఫికెట్ ఏదో లెంత్ డ్యూరేషన్ తేడా వచ్చింది, ఇంకోటి అన్న అదే ఒకటి. అలాగే అన్వేషణ కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, నంది అవార్డు మీదే అన్నట్టుగా, కానీ వేరే సినిమాకి వెళ్ళింది. అదేంటంటే ప్రొడ్యూసర్ టైంకి అప్లై చేయలే. 2 మూడోది నేను ఎక్స్పెక్ట్ చేసి రానివి. మూడోది పల్నాటి పౌరుషం. ముత్యాల సుబ్బ గారు డైరెక్టర్, ఎడిటర్ మోహన్ గారు, అద్భుతమైన సినిమా. మన భారతీరాజా గారు 1 year ఆడిన తమిళ సినిమా అది. భారతీరాజా గారు 1 year ఆడింది అక్కడ. ఆ సినిమా అక్కడికే సినిమా లేని, అది తెలుగులో రాధిక కృష్ణరాజు గారు తీస్తే నా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను అనుకోకూడదు కానీ అంత బాగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో. ఆ సినిమాని టోటల్గా పక్కన పెట్టారు అవార్డులో. దాని మీద గొడవ చేశారు ఎవరు, దాసనారాయణ గొడవ చేశారు. ఇది తప్పిది. రఘు చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను కూడా అనుకున్నాను రఘు నందేవాడు షూర్ అని వర్క్ చేసి మిగిలిన పక్కన పెట్టారంటే అడిగితే రీమేక్ కాబట్టి పక్కన పెట్టారని కన్సిడర్ చేయలేదని మాకు అక్కడ నుంచి ఇది వచ్చింది, సమాధానం వచ్చింది. రీమేక్ దేనికి రీమేక్ కాదొక్కటే వాళ్ళు తీసుకున్న దానికి. ఇది నటన ఎప్పుడు కూడా చేస్తారు. కెమెరామెన్ అనుకుంది ప్రతి కొత్తగా ప్రతి షాటు అది రీమేక్ ఎలాగ అవుద్ది కదా. మరి అంత గొప్పగా చేసిన రఘుకి అవార్డు రాకపోవడం అనేది యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఇవన్నీ చెప్పేదాన్ని చాలా సీరియస్గా మాట్లాడారు. అలా ఉంటాయి కొన్ని చోట్ల పడతాను, కొన్ని రాసి పెట్టుంటే అన్ని ట్రాక్లో పడతాయి. సరే, ఇలాగుంటే మీరు అప్పటి బ్లాక్ అండ్ వైట్ నుంచి మీరు అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఫోకస్ అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కూడా వచ్చినాయి. ఈ జర్నీలో సినిమాలు కూడా చాలా డిఫరెంట్ సినిమాలు రావడం జరిగింది. బాహుబలి తీసుకున్నా, మొన్న కేజీఎఫ్ తీసుకున్నా. కేజీఎఫ్ అందరు అనుకుంటారు సార్, ఇప్పుడు కేజీఎఫ్ మాట వచ్చింది కూడా అడుగుతాను మిమ్మల్ని. కేజీఎఫ్ అందరు అనుకుంటారు, 2 parts వచ్చినాయి. దాంట్లో గొప్పతనం ఎవరిది అనుకోవచ్చు, కెమెరామ్యాన్ గొప్పతనము లేదంటారు, లైటింగ్ అసలు లేదంటారా? ఇప్పుడున్న సినిమాలకి ఆ సినిమా ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అది. అవునండి, ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ కాదు అది. ఓకే, మనం ఇలాంటి పెద్ద మ్యాగ్నమ్ సినిమాలకి ఇది కాదా అది కాదని చెప్పడం. అందరూ సినిమా అనేది ఎన్నో కళల సమాహారం. అవును, అందరూ ఎక్స్ట్రాడినరీగా పనిచేసిన ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయగలుగుతారు. కెమెరా తక్కువైనా బాగుండదు, ఇంకోటైనా బాగుండదు, ఇలా అయినా బాగుండదు. అన్ని కెమెరా గొప్పగా చేశాడు అతను కూడాను, డెఫినెట్గా చేశాడు. ఆ కలర్ టోన్ అనేది డిఏలో తీసుకురావడం కాడి నుంచి కాన్సెప్ట్స్, తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ ఏమో సెట్ డిజైన్స్ కాడి నుంచి అన్నీ చేసుకుంటేనే కానీ అరిపడు. అయితే దీని అన్నిటి సారథి ఎవరు? డైరెక్టర్ ప్రసాద్ నీల్ గారు. మరి సార్ ఇప్పుడు ఆ ప్యాటర్న్ చేయడానికి ఎలాంటి వర్క్ అవసరం ఉంటుంది సార్? ఫస్ట్ వీళ్ళందరూ కూడా చాలా ఫారిన్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళేనండి. ఓకే, అందరూ లైట్ డిటెక్టర్ పెడితే అందరూ బయటపడిపోతారు. సో చూసి ఇన్స్పైర్ అయ్యి జనరేషన్ అవుతుందంటే
వైలెంట్ నేచర్ని పబ్లిక్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. వైలెంట్గా ఉండేదని. ఎందుకంటే సామాన్యుడు తిరగబడేయాలి అనుకునే పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. తిరగబడలేడు. తిరగబడ్డే మనిషిని చూసి ఈడు ఎంజాయ్ చేస్తాడు అతని బదులు. ఇప్పుడు చూడండి, ఏ సినిమా అయినా అందరూ చక్కగా ఇంతకుముందులాగా తల్లిదండ్రులతో అక్క చెల్లెళ్ళతో ఇళ్ళ కూర్చొని ఫ్యామిలీ సినిమాలాగా చూపించే సినిమా ఒక్కడైనా కరెక్ట్గా చెప్పండి. లేవు ఫీల్ గుడ్ సినిమాలు. నాకు తెలిసి నా పర్సనల్ లైఫ్లో అదేది చిన్న ఇల్లు ఏ ఇల్లు ఉండేది చెప్తానండి, సిద్ధార్థ్ సినిమా. అదొక్కటే నేను చూసాను, ది ఫీల్ గుడ్ మూవీ. ఈ రీసెంట్గా వచ్చింది 12 సంవత్సరాలు అవుతుంది. ఆ సినిమా ఏంటంటే సిద్ధార్థ మన అతని మీద గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడతాడు, నన్నుగా బతకనివ్వలేదు. మన ప్రకాష్ రాజ్ మీద అంతా మీరే చేశారు నాన్న, అంతా మీరే చేశారు అంటాడు కదా. ఆ సినిమా బొమ్మరిల్లు. ఎంత మంచి సినిమా అండి అది, ఎంత సెన్సిటివ్ సినిమా అండి. కానీ బాగా ఆడింది కదా. ఇప్పుడు జనరేషన్ అలాంటి సినిమాలు ఇప్పుడు రావు. సరే, ఇప్పుడు మరి రీసెంట్గా సలార్ వచ్చింది. సలార్ కూడా అదే మన కేజీఎఫ్ కోణంలో అదే ప్యాటర్న్లో తీయడం జరిగింది. అంటే దీన్ని కూడా ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు అంటారు అందరూనండి. ఎవరు ఆర్గ్యుమెంట్కి నేను చేశాను ఇంగ్లీష్ చూసి ఎవడంటాడు అండు. చాలా పెద్ద పెద్ద డైరెక్ట్ చేసిన పెద్ద పెద్ద మూవీస్ కూడా నేను వెనకాల నప్పటికి నేను చెప్పగలను. నేను ఎందుకంటే 1970 ముందు నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ సినిమా చూసిన వాడిని. దీనికి మాత్రలు అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఒక 50 సంవత్సరాలకు ముందునే తీసుకుని దాన్ని వేరే కొత్తగా షేప్ చేసి చేస్తున్నారు. మనిషి పేర్లు మెన్షన్ చేస్తే అవతల నా మీద పడతారు. అలా నాకు తెలుసు, ఎందుకంటే అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను నేను. మీరు అన్ని ప్యాటర్న్స్ మీరు చూసారు కాబట్టి ఇప్పుడు నేను మీకు తెలిసే ఉంటుంది అనమాట. ఆస్కార్ అవార్డు జ్యూరీలో నేను ఉన్నాను మెంబర్గా 1923. తెలిసిన ఒక మలయాళం సినిమాని 22 సినిమాలు చూసాం, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇండియా నుంచి వచ్చిన వాటిల్లో. ఎక్కువ సినిమాలు 22లో నాకు తెలిసి 18 సినిమాలు వైలెంట్. తమిళ్, తెలుగు, మలయాళం అన్నీ తిరగబడ్డాలు, నరికేయటాలు, చంపేయటాలు, బ్లడ్ స్ప్లాషింగ్లు, ఆ సౌండ్లు, ఎయిటింగ్లు, స్లో మోషన్లు. అసలు సెన్సిటివిటీ కాకుండా ఫుల్ మోర్ ఆన్ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఎడిట్ కట్టింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, అదేదో ఇది 5 7 పాయింట్ అని కలర్స్ మార్చేయడాలు, వైలెంట్ని కథల్లో చొప్పిస్తున్నారు. కథల్లోనే అసలు సెన్సిటివ్ సినిమాలు ఎక్కడున్నాయి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలం వచ్చి ఒక సెన్సిటివ్ సినిమా చెప్పండి. కలర్ ఫోటోగ్రఫీ ఏదో ఒకటి బలగం ఎంత బాగుందండి. అందరూ మెంబర్స్ అంతా వచ్చి చాలా మంచి సినిమా చేశారండి. మీరు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చెప్పండి, చాలా మంచి సినిమా. ఆస్కార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవ్వలేకపోయాం, కానీ నేషనల్ అవార్డు, రీజనల్ అవార్డు గారు చాలా మంచి ఉంటాను. మరి ఇప్పుడు అలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు రక్తం చవి చూసిన పులి మళ్ళీ దానికోసం దొరుకుద్దా అని అలాగే ఉన్నారు ఈ డైరెక్టర్లు అందరూ. చాలామంది డైరెక్టర్లు వైలెంట్ అప్రోచ్లో ఉండే సబ్జెక్ట్ తీసుకొని ప్రజల్లో దాన్ని రెచ్చగొట్టి దాని మీద క్యాష్ చేసుకుంటున్నారు. నేను ఇలా మాట్లాడితే చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. డెఫినెట్గా జరుగుతుంది. నిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందండి, ఏది మన బిగ్ బాస్ ఇన్సిడెంట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పోకడలన్నీ అంటే, ఏదో ఒక యాంగిల్లో ఈ ఒక ఎందుకు పనికిరాని కొంతమంది జనాల్ని ఫ్యాన్ మెయిల్ అంటే ఇంకో మెయిల్ నెత్తి మీద పైసా పెడితే ఎందుకు పనికిరాని వాళ్ళంతా వాళ్ళు ఇలాంటి పోకడలు ఎంకరేజ్ చేసే ఒక రకమైన సినిమాల్లో, ప్రోగ్రామ్స్లో ఉంచి దేర్ బికమ్ వైలెంట్. ఆ వైలెంట్కి లిమిట్ లేకుండా బయటకు వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. మనం ఇలాగ తయారవడానికి మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, కానీ సినిమాలో ప్రోగ్రామింగ్లో దాన్ని కంట్రోల్ చేసే పద్ధతులు మాత్రం లేవు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే నవ్వాలండి. మనం సభ్యత ఉన్న సమాజం ఏంటండి అది, దానికి ఎవరు నాలి? పాపం విన్ అయిన అబ్బాయి జైల్లో ఉన్నాడు ఈరోజు. మరి ఏం జరిగింది తెలియదు, వెరితల్ల వేస్తుందండి. వాడు తప్పుకోవడం, కొరడు తప్పుకోవడం, అది మనం మాట్లాడకూడదు. అక్కడ ఏం జరిగింది నాకు తెలియకుండా ఎందుకు మాట్లాడుతుంది చెప్తున్నా. అంటే ఓవరాల్గా ఆస్కార్ అవార్డ్స్ అంతా లాస్ట్ డే ఏమంటారంటే, మీరు చూసిన సినిమాలో రిపోర్ట్ అడిగారు మమ్మల్ని అందరూ. 2 పేజీలు రాశాను, ఏవో రాశాను. చివరిలో మాత్రం పెద్ద అక్షరాలతో రాశాను నేను, దిస్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్, పర్టికులర్ డైరెక్టర్స్ ఆర్ పెయింటింగ్ ది ఇండియన్ సినిమా ఇన్ రెడ్ కలర్. ఇలా అలా పొయిటిక్గా చెప్పా.
ఆల్ ది యంగ్ జనరేషన్, ఈ జనరేషన్ వాళ్ళ డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ పెయింటింగ్ ది ఫిల్మ్స్ ఇన్ రెడ్ కలర్. ఈ సినిమాలో వైలెన్స్ లేకుండా సినిమాలో తీయట్లా, అంత తగ్గట్టుగా ఎడిటింగ్ ఉంది, దాని సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మోర్ టెక్నికల్ పొల్యూషన్ ఈరోజు అలా ఉంది. మీరు ఏం చేయగలరు? మీరు నిమిత్త మాత్రాలైనా, నేను కామెడీ చేయగలను, ఎందుకు నేను ఏమైనా చేయగలనా? ఆ సినిమాని మీరు చూడండి, సలార్లాంటి ఇంకా చాలా వస్తాయి. మీ జీవితంలో ఇట్లా రాస్తే మీ మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? మరి ఉన్నాయిగా, ట్రాలింగ్ ఉందిగా, వచ్చిందా? ట్రాలింగ్ ఉందిగా, ట్రాలింగ్ వాళ్ళు మరి వాళ్ళ పని అది ఏంటి. మన దాని ఏమంటారంటే ట్రాలింగ్ అంటే నేను చాలా ఎగనిస్ట్ దానికి. వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ట్రాలింగ్ నా మీద రావచ్చు. పల్లెని పిల్లి, పల్లెని మంగలి పిల్లి కొరిగాడు. ఏదో సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడదు, అవాకులు చవాకులు పేలచ్చు, చెత్త మాట్లాడేసి దీంట్లో పెట్టేయచ్చు, నీకు నువ్వే నీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టేయచ్చు. దానికి ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేని ఒక దరిద్రమైన పరిస్థితుల మధ్యలో ట్రాలింగ్ అదే. ఎందుకు పెడతాడు ఏంటి, ఈడు అది పెడతాడు, ఈడు అది పెడతాడు, అవతల వాళ్ళని అసలు బతకనే కొట్ట. చాలా దరిద్రమైన సామాజిక పరిస్థితులు ఇరుక్కుపోయాం, ఒక నెట్వర్క్ అది, అంతే సార్. మరి ఇలా మీరు అన్నట్టు చిరంజీవి గారు ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మెగాస్టార్, అలాంటి ఆయన కూడా ఈ సినిమాలకు మోల్డ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక సినిమాలో 10 ఫైట్లు మినిమం పెట్టాల్సి వచ్చింది. ఆయన కూడా ఒకప్పుడు ఒక్క ఫైట్ 2 ఫైట్లు ఉంటే ఎక్కువ, 10 ఫైట్లు ఈరోజు ఉండాల్సి వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళని ఇలా తీసుకోవచ్చు? మరి అదే ఏమంటారంటే వెన్ యూఆర్ బిఏ రోమన్ అన్నట్టుగా, మీరు ఆ ఫీల్డ్లో బతుకుతున్నప్పుడు మీరు ఎవరైనా కానివ్వండి, ఏ రేంజ్ మనిషి అయినా కానివ్వండి, దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళకపోతే అగైన్ మీ ఇది ఫ్యాన్ మెయిల్ పడిపోద్ది, ఇంకోటి అయిపోద్ది, పక్కన కూడా లేస్తాడు. సో సర్వైవల్ ఫ్యాక్టర్స్ ప్రతి మనిషికి, సక్సెస్ఫుల్ మనిషి కూడా ఇండస్ట్రీలో మెయిన్ ఇబ్బంది అదే. మీరు ఒక హైట్కి వెళ్ళేంత మాత్రం సరిపోదు, అక్కడి నుంచి మిమ్మల్ని పడదోయడానికి పక్కన రెడీగా ఉంటుందానికి కాసుకోవాలి మీరు. సర్వైవల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మెయింటైన్ యువర్ సక్సెస్ కోషెంట్ కూడా అనమాట. దాంతో ఏమంటారు, వాళ్ళు అలా చేస్తే నేను ఇలా చేస్తాను, అతను ఇలా చేస్తాను. మరి లేకపోతే ఎలాంటి సినిమాలు మనం చూస్తున్నామండి కదా. రీసెంట్గా బాలకృష్ణ గారి సినిమా కూడా, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఫైట్ సీక్వెన్స్ తోటి కూడుకున్న సినిమా. ఎందుకంటే అలాంటి సినిమాలకి సక్సెస్ పబ్లిక్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్కి డబ్బులు, అండ్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళు నరుక్కుంటారో కొట్టుకుంటారో, అక్కడ ఏదో పాల వేస్తా పైనుంచి పాల అభిషేకం చేస్తారు, ఇక్కడికి వచ్చి కొట్టుకొని చచ్చిపోతారు. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కెమెరామ్యాన్ పనితనం అయితే ఏదైతే క్రియేటివిటీ చూపించాలనుకున్నది ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయింది కదా సార్ ఇలాంటి సినిమాల వల్ల. డిఫరెంట్ తగ్గడం కాదండి, ఇప్పుడున్న టెక్నాలజీకి. అప్పుడు ఏంటంటే కొంచెం షార్ట్ సస్టైన్ అవ్వడం, కొంత లెంత్ ఉండడం, ఆ తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏంటి ఒక ముక్క ఇంత షార్ట్ కూడా ఉండట్లేదు, చక్క మనం కట్ చేస్తున్నారు, అన్నీ డిఐలో కరెక్ట్ చేసుకుంటారు, అన్నీ ఏదో చేస్తున్నారు కదా, ఇలా చేసేస్తున్నారు. అప్పుడు ఇంకా కెమెరామెన్ అని ప్రయోజనం ఏంటి? చేసేటప్పుడు లెందిగానే తీస్తాం మేము, ముక్కలు చేసి పీసెస్ చేసి ఖైమా చేసినట్టుగా ఎడిటింగ్లో ఆన్ ది నేమ్ ఆఫ్ టెంపో ఎడిటింగ్ అని చెప్పి ఏదో పెట్టి దాని తగ్గట్టు మ్యూజిక్ వేసి చేస్తున్నాను. అంటే వెర్రితరలు వేస్తుందండి రాను. అంటే ఎఫెక్ట్ కోసం అని. నేను ఒకసారి ఒక టీవీ సీరియల్ చూసా, చెప్పండి సార్. నాకు తెలిసిన కుర్రాడు ఏంటంటే ఒక ఎఫెక్ట్ కోసం ఇలా చేసిన గురుగారు అని ఏంటంటే, జడ్జి గారు ఇలా కొట్టాడు టేబుల్ మీద, సుత్తు ఉంటుంది కదా, ఆర్డర్ అని అక్కడ పెట్టాడు క్లోజ్లో, వెనకాల నుంచి బ్యాక్ లైట్ వేయించాడు, దాని నిండా దుమ్ము వేసాడు, కొడితే దుమ్ము లేస్తుంది. అది క్రియేటివిటీ సార్, వాడు యాంగిల్ అది క్రియేటివిటీ. లేకపోతే ఏంటి హీరోయిలు అంటే దుమ్ము రావడం క్రియేటివిటీయా? చేయట్లేదా మనం? హీరోయిలు అంటే అన్ని సినిమాల్లో కాలేజీలో హీరోలు పెట్టాడు, చుట్టుపక్కల దుమ్ము వెళ్ళలేదా? దానికి ఏంటి డెఫినేషన్ ఇస్తారు మీరు? ఇంపాక్ట్ అదిరింది, భూమి దద్దరిల్లింది అంటాడు. అది వాడు అలా చెప్తాడు, ఇడిలా చెప్పాడు. ఏమంటారు మీరు? ఎవరిని మీరు కాదనగలరా? వాడు అలా చేశాడు, ఇలా చేశాడు. ఆ సినిమాలో చూస్తే చూడండి, లేకపోతే లేదు, సింపుల్ వేస్తాడు. సార్ సీరియల్ ఒక మాట తీసుకున్నారు మీరు, కానీ ఒకప్పుడు సీరియళ్ళు వీక్లీ 1 సీరియల్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండేది, అది చూశారు. దాంతోపాటు ఇప్పుడున్న సీరియల్స్ ఒక్కరోజు 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు తీయాల్సి వచ్చింది. ఒకటే సీన్ని VUL 3 షేప్లు, ఒక 5-6 ఆర్టిస్టులు నిలబెట్టేయాలి,
యూ షేప్ ఒకటి, వి షేప్ ఒకటి, ఎల్ షేప్ ఒకటి. ఒక డైలాగు 10 ఎక్స్ప్రెషన్స్, అప్పు డౌన్ ప్యాను, జూమ్ ఇన్ జూమ్ బ్యాక్, ఇవి ఒక ఎపిసోడ్ అయిపోతుంది. దీనివల్ల జనాలకు ఒరిగేది ఏముంది సార్? అసలు ఒక ఎక్స్ప్రెషన్లే 10 షార్ట్స్ పడతాయి. టీవీ సీరియల్ గురించి మాట్లాడే విషయంలో నేను పూరెస్ట్, ఎందుకంటే ఐఎమ్ అగ్నెస్ట్ సీయింగ్ టీవీ సీరియల్స్. అలాంటి ఆడవాళ్ళు వచ్చి కొడతారు నన్ను. వాళ్ళు టీవీ సీరియల్ చూస్తూనే బతుకుతున్నారు, టీవీ సీరియల్ చూసి విడాకులు ఇస్తున్నారు, టీవీ సీరియల్ చేసి ఫిట్టింగ్లు పెడుతున్నారు. అంతా కూడా ఇవన్నీ వదిలేసేయండి, దానికి తగ్గట్టుగానే రైటర్స్ రాస్తున్నారు, టీవీ సీరియల్ రైటర్స్. ఆ నెట్వర్క్ అలా ఉంది, టీవీ నెట్వర్క్. నాకు ఒక చాలా శిష్యు లాంటి వాడు టీవీ సీరియల్ డైరెక్టర్ అయ్యాడంటే నేను వెళ్ళాను, ఫ్లోర్కి వెళ్తే చేస్తున్నాడు, గురుగారు కూర్చోండి అన్నాడు, చెప్తున్నాడు. ఒక కెమెరా ఇలా ఉంటుంది, ఒక కెమెరా ఇలా ఉంటుంది, 2 అంటుంది, నవ్వండి, ఏడవండి, ఏదో అండి ఏదో అని అంటున్నాడు. కట్ గురుగారు ఇలాగుంటుందండి, మీరే కంగారు పడకండి, మీ సినిమా లాగే ఉండదు, ఇక్కడ ఏముంటుంది, ఎడ్డింగ్లు వాళ్ళు చూసుకుంటారు. నేను రోజుకి 2 ఎపిసోడ్ సరిపడా లెంత్ లేకపోతే నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతాను కూడా వస్తాడండి. అలా ఉంటుంది పరుగు పందెం. టీవీ సీరియల్స్ చాలు, ఈ చిన్న దాంట్లో చాలు, చాలు, ఏం అక్కర్లేదు. అమరశిల్పి చక్రంలాగా మన ఈ సినిమాలాగా రాజమౌళిలాగా చెప్పాల్సినంత అవకాశం ఉండదు ఇక్కడ, అది పర్మిట్ చేయరు. సినిమా ఈజ్ ఎ బిగ్ థింగ్, టీవీ ఈజ్ నాట్ దట్. సార్ ఇలాగుంటే ఇంకో సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా బ్లైండ్లో వచ్చిన సినిమాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి సార్. తెలుగులో తీసుకుంటే రీసెంట్గా ఇప్పుడున్న జనరేషన్కైనా ఎవరికైనా రాజా ది గ్రేట్, దాని తర్వాత తీసుకుంటే ఆర్పి పట్నాయక్ గారిది. దానికంటే ముందు తెలుగులో తమిళ్లో ఇన్స్పిరేషన్ అయింది మీ సినిమా కళ్ళు. ఆయన కూడా డైరెక్టర్స్ కూడా ఆర్పి పట్నాయక్ గారు చెప్పడం జరిగింది, రాజా ది గ్రేట్ డైరెక్టరు రవితేజ గారు, వీళ్ళందరూ కూడా ఎంవి రఘు గారు తీసిన కళ్ళు సినిమా తీసుకొని ఇన్స్పిరేషన్. రాజేంద్ర రవీంద్ర గారు దాంట్లో మీరు ఆయన చేయించింది అది మామూలు విషయం కాదు సార్. నాకు ఈ మధ్య కాలంలో బాగా ఇష్టపడి చూసిన సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు, రాజా ది గ్రేట్. ఆ డైరెక్టర్ ఈ మధ్య కూడా చాలా 2-3 సినిమాలు చేశాడు. కొంచెం ఎక్సెంట్రిక్, వంశీలాగానే కొంచెం ఎక్సెంట్రిక్ అనిపించింది, కానీ మంచి షార్ప్ బ్రెయిన్ ఉన్న డైరెక్టర్ అనిపించాడు నాకు. డైరెక్టర్ ఎంత బాగా చేయించాడో రవితేజ ఎలాగో నాకు ఇష్టమైన హీరోగా, అందులో ఎక్సలెంట్ అనమాట. అసలు రవితేజ అసలు నా కళ్ళులో 5 బ్లైండ్ పీపుల్ ఒక వ్రతంలాగా చేశారు ఆ సినిమాకి, అంత గొప్పగా చేశారు. చాలా చోట్ల వీళ్ళు నిజంగా గుడ్డివాళ్ళు అనుకున్నారు, ఇంక్లూడింగ్ డైరెక్టర్ భారతీరాజా, ది గ్రేట్ తమిళ డైరెక్టర్ భారతీరాజా. నేను పబ్లిసిటీ కోసం ఆయన తీసుకునే ముందు వంశీకి అప్పచెప్పా, నేను వైజాగ్ షూటింగ్కి వెళ్తానయ్యా, నువ్వు భారతీరాజా గారికి చూపించి ఆయన అభిప్రాయం తీసుకో అన్న. అంటే ఆయన సినిమా చూస్తున్నట్ట ఒక చోట అట్ వన్ పాయింట్ వీళ్ళు ఇమాజినేషన్లో నుంచి బయటకు వచ్చిన సీన్ కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళ కళ్ళు వస్తే ఏంటనేది. రాగానే వీళ్ళు చేసేదాన్ని చూసి వంశీని వాట్మని కొట్టి తొడ మీద గద్దె పెట్టి కొట్టి, ఏమయ్యా రఘు బ్లైండ్ పీపుల్తో భలే చేయించుకున్నాడు అనుకున్నాను, వాళ్ళు బ్లైండ్ పీపుల్ కాదా అని భారతీరాజు లాంటి వాళ్ళు అనడం అనేది అంత బాగా చేశారండి. అంత బాగాను రవితేజ చేశారండి. ఎంత నాకు ఇష్టం ఆ సినిమా, అతని కోసం చూస్తాను. ఆ కళ్ళు ఇది దీనికి అక్కడ కళ్ళు చేసిన 1988 అండి, 87-88 ఎప్పుడో 34 సంవత్సరాలు అయిపోయింది. సత్యానంద్ గారు వైజాగ్ సార్. ఇప్పుడు దీంట్లో మీరు తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ దాంట్లో రవితేజ గారు ఒక్కరే బ్లైండ్. మీరు తీసుకున్న సినిమాల్లో 5గురిని మేనేజ్ చేస్తూ 5గురు ఎక్స్ప్రెషన్, 5గురి ఐ కాంటాక్ట్, వాళ్ళ వినికిడి, వాళ్ళు నడిచే విధానాన్ని క్యారీ చేయాలంటే నాట్ ఏ జోక్ సార్. రీసెర్చ్ చేసాము దాని మీద. నేను ఇక్కడికి వెళ్ళాను, మన మెడ్రాస్ వెళ్ళాను. అప్పుడు మెడ్రాస్లో ఉన్నాను. బాలచంద్ర గారిని కలిశాను. యాక్చువల్గా కళ్ళు అనే సబ్జెక్ట్ని బాలచంద్ర గారు తీసుకున్నారు. ఆంధ్రనాట కళా పరిషత్తులు 1970లో వేస్తే నేను స్టూడెంట్గా చూస్తున్నా, నిజాలు మేమంతా ఉన్నాం. ఆయన బాలచంద్ర గారు తమిళకి తీసుకున్నారు, తెలుగుకి రామానాయుడు గారు తీసుకున్నారు రైట్స్. రామానాయుడు గారు బాలచంద్ర గారు మొదలుపెట్టారు. సుమారుగా 7 రీల్ సినిమా తీసి పక్కన పడేశారంట తమిళ్లో. సో ఏదో పేరు చెప్పారు, ఓమయుళ్ళకి సంథింగ్ ఏదో. నేను ఆయన దగ్గరికి వెళ్ళా. అప్పుడు స్వాతి ముత్యం సిరివెన్నెల రావడం నాకు మంచి, అక్కడ కూడా బాగా నేనంటే నోటెడ్ అయిపోయాను. విశ్వనాథ్ గారు కెమెరామెన్గా వంశీ సినిమాలాగా. నేనంటే రఘు రమ్మన్నాను, వీళ్ళు కూర్చొని
అందరు కూర్చొని ఎవరు ది గ్రేట్ బాలచంద్ర గారి దగ్గర, గురుగారు మీరు ఆ సబ్జెక్ట్ ఇప్పుడు నేను టేకప్ చేస్తున్నానండి, మీరు ఏమన్నా నాకేం సజెషన్స్ ఏమిటంటే, రఘు నేను ఆ సినిమాని ఎందుకు స్క్రాప్ చేశాను అంటే సబ్జెక్ట్లో వలపుడి మారుతిరావు గారి నాటకులు చెప్పిన ఆత్మ ఒకటి ఉంది. అంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటాం, ఎమ్మెల్యేనో ఎవరినో, వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోయినా 5 సంవత్సరాలు భరించాల్సిందే, అది ఉండకూడదు, కాన్స్టిట్యూషన్లో ఇంకో రకంగా రావాలి, కాల్ బ్యాక్ అనేది చెప్పారు. నేను దాన్ని తగ్గట్టుగా కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమాలు దాంట్లో కలిపేస్తాను. సినిమా వెయిట్ అంటిల్ డార్క్ అని ఒకటి ఉంది, ఆడ్రీ హెప్బర్న్ హీరోయిన్గా. ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి పెడితే రెండు కలిపి మిళితం చేసి చూస్తే ఇది అటు లేదు ఇటు లేదు, పక్కన పడేస్తాను, అది నువ్వు రిపీట్ చేయొద్దు, ఇలాగ ఆయన చెప్పారు. నెక్స్ట్ కమలాసన్ దగ్గరికి వెళ్ళాను, ఆల్రెడీ మంచి ఫ్రెండ్స్ కదా, అతను అమావాస్య చంద్రుడు చేశాడు, అమావాస్య చంద్రుడు బ్లైండ్. తను ఏమన్నా అంటే నేను ఇలా వరుణ్ ముఖర్జీ సోర్స్ ఫోటోగ్రఫీ, ఇళయరాజా మ్యూజిక్లో ఏమి పడ్డాం, జనానికి కావాల్సిన పద్ధతి సినిమా తీయలేదు, టేక్ కేర్ అయిపోవడం నాకు చెప్పి తన పిఏని మనోజ్ని పంపించి కెమెరా ఇచ్చి ఈవి సత్యనారాయణ అప్పుడు నాతో పాటు నాకు కో-డైరెక్టర్ కళ్ళు సినిమాకి ఈ సత్యనారాయణ గారు వాళ్ళ అతను పిఏ వెళ్ళి ఈవి సత్యనారాయణ వెళ్ళి జెమినీ పక్కన బ్లైండ్ అండ్ డెఫ్ స్కూల్ వెళ్ళి అన్ని కవర్ చేసుకొచ్చారు పిల్లల దగ్గర. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చి సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో గంగాధర్ రెడ్డి గారు ఆయన ఎవరు ఉన్నారు, ఆయన దగ్గర కూర్చుంటే ఇదండి అంటే నా గురించి ఆల్రెడీ వినేశారు ఆయన మీ సర్కిల్ నుంచి, ఆయన ఏదో చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్ అని. కూర్చోబెట్టి ఒక్కొక్క స్లైడ్ వేసి ఈ బ్లైండ్నెస్ ఇది, ఈ బ్లైండ్నెస్ ఇది, ఈ బ్లైండ్నెస్కి ఆపరేషన్ చేసిన కళ్ళు రావు, ఈ బ్లైండ్నెస్కి రావచ్చు, మీ తగ్గట్టుగా మీరు పెట్టుకోండి అంటే దాంట్లోంచి ఆయన ఎక్స్ప్లెనేషన్స్లోంచి ఒక 5 సెపరేట్ బ్లైండ్ సత్యానంద్ గారి దగ్గరుండి, స్టార్ మేకర్ సత్యానంద్ వైజాగ్ దగ్గరుండి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాడు. అంత కేర్ తీసుకున్నాం. ఊరూరా వెళ్ళాను నేను, ప్రతి టౌన్కి సిటీకి వెళ్ళటం, ఆ పేపర్లో వేయడం, ఇలా సాయంత్రం 6 గంటలకు మన ఆడిటోరియంలో ఆడిషన్స్, మీ ఇష్టం వచ్చిన డైలాగు, మీ ఇష్టం వచ్చిన గెటప్లో రండి, ఆ మనిషి 5 నిమిషాలు, ఒక వీడియో కెమెరా, ఒక స్టిల్ కెమెరా, ఈవి సత్యనారాయణ, నేను సత్యానందం చూసేవాళ్ళం. చూసి మాకు నచ్చిన దాని గురించి తీసుకునేవాళ్ళం. దాంట్లోంచి ఎవరినో సెలెక్ట్ చేసుకున్నాం అన్ని క్యారెక్టర్లకి. మన కొన్ని క్యారెక్టర్లు విజయవాడ నుంచి అక్కడి నుంచి అన్ని ఊర్లకి తిరిగాము. వైజాగ్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక క్యారెక్టర్ దొరకలే. నాకు కావాల్సిన క్యారెక్టర్ ఏంటంటే కళ్ళు ఉండి కళ్ళు లేనట్టుగా ఇచ్చేస్తే దొంగ గుడ్డోడు కావాలి నాకు. దానికి నా మైండ్లో ఉన్నది అదేమో ఒరిజినల్ నాటికలో లేదు. వలపుడి మారుతిరావు నాటికలో 5 క్యారెక్టర్లు అంతే, ఇది లేదు. కానీ కామెడీ మిళితం చేయకపోతే ఈ సినిమా నెగ్గలేము పబ్లిక్లో. సినిమాగా నాటిక ఓకే, సినిమాగా కుదరదు. ఎంటర్టైన్మెంట్ అండర్లైన్గా ఉండాలని పెట్టి కెమెరా డాన్సులు పెట్టాను, దొంగ గుడ్డోని పెట్టాను. ఆ దొంగ గుడ్డోడు లాంటి నా మైండ్లో ఒక క్యారెక్టర్ ఉంది, అదేంటంటే సైలెంట్ మూవీని, హాలీవుడ్ మూవీని, పెద్ద హిట్ అది. దాంట్లో మార్క్ ఫెల్డ్మెన్ అతని పేరు. అంటే సినిమా ఆర్టిస్టులు, హాలీవుడ్ ఆర్టిస్టుల పేర్లు, డైరెక్టర్లు, కెమెరాల పేర్లు చెప్పేస్తాను నేను, అంత పట్టుంది నాకు. ఆ మార్క్ ఫెల్డ్మెన్ అనేవాడు బై బర్త్ ఒక కన్నిటి చూస్తుంది, వాడు ఎవరు చూస్తున్నాడో తెలియదు. అలాంటి మనిషి సత్యానంద్ పక్కనే ఉన్నాడు ఒక మనిషి, సత్యానంద్ టీం మేనేజర్, కళ్ళు చిదంబరం గారు. ఆయన చేయనన్నాడు, బతిలాడు పట్టుకుంది. మీరేనే సార్ కళ్ళు చిదంబరం గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది? అవునండి, కొల్లూరు వాళ్ళ ఇంటి పేరు. ఓకే, కళ్ళు చిదంబరం పేరు రావడానికి కారణం ఆ సినిమానే. అలాగే మన భిక్షుగారు ఒక ఆయన ఉన్నారు, మన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తారు యాక్టింగ్, ఆయన ఒప్పుకోల ఆ సినిమాలు థియేటర్. ఆయన బాబు నేను విశ్వనాథ్ గారు ఈ సినిమాలు చేసిన చూడండి ఇలా సబ్జెక్ట్, ఆయన అప్పుడు ఒప్పుకొని చేశారు. బట్ ఒక్కసారి కమిట్ అయిన తర్వాత అద్భుతమైన కమిటెడ్గా చేశారు, ఫ్యాంటాస్టిక్గా. కాబట్టి ఆ సినిమా అంతా బాగా వచ్చింది. ఎన్ని అవార్డులు అండి దానికి? 4 నంది అవార్డులు దానికి. అలాగా ఏదో చేసుకున్నాం, వెళ్ళాము. కానీ మీరు డిఫరెంట్ జోనర్స్లో చేశారు సార్, నిజంగా అన్ని జోనర్స్లో. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారి దగ్గర 2 సినిమాలు, ఆయన ఒక కామెడీ జోనర్, కంప్లీట్ కామెడీ జోనర్ అయింది. మోహన్ బాబు గారిది అదొక జోనర్, పూర్తి కమర్షియల్, ఒక అగ్రెసివ్నెస్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్. చిరంజీవి గారిది అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్. విశ్వనాథ్ గారిది ఇదొక టైపు, ఆయన కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, ఒక పిక్చరైజేషన్ దాంట్లో ఉంటుంది. కానీ ఒక్కరితోటి ఒక బ్యానర్లో లేకుంటే ఒక కంపౌండ్లో కంటిన్యూ జర్నీ అయింది అసలు. అలాగే ఒక్కొక్కప్పుడు కుదరదండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యానర్కి ఎత్తుకుపోయే కెమెరామెన్ కొంతమంది ఉంటారు, ఇట్ హ్యాపెన్స్ నవ్వండి. నాకు అలా కాదు, వెర్సటైల్.
నన్ను ఎవరు మంచి కథతో వచ్చి ఏ డైరెక్టర్ కావాలనుకుంటే వెళ్తున్నాను నేను. వంశీ దగ్గర ఎక్కువగా ఫిక్స్ అయ్యింది, ఎందుకంటే నాకు ఇష్టమైన ఫిల్మ్ మేకర్ అతని సినిమాల వల్లే నాకు గుర్తింపు వచ్చింది. నేను ఎప్పటికీ నమ్ముతాను. నేను అతను సంగతి నాకు తెలియదు, నేను చెప్తాను. బికాస్ ఆఫ్ వంశీ సినిమాలో నాకు క్రెడిట్ వచ్చింది కెమెరామెన్గా. ఫాలోడ్ బై అవి చూసే విశ్వనాథ్ గారు కూడా పూర్వోదయాలు ఇచ్చారు నాకు. ఇంకా అలాగే మన మోహన్ బాబు గారి సినిమా కూడా గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా నేను చాలా సినిమాలకి, మోహన్ బాబు హీరో కొన్ని సినిమాలకి చేశాను నేను. బట్ ఆ సినిమా డిటెక్టివ్ నారద సినిమా వంశీ నేను కలిసి చేశాను మోహన్ బాబు గారితో. నేను స్ట్రైట్ చేసిన ఫస్ట్ ఫిలిం మోహన్ బాబు గారితో అదే. మోహన్ బాబు గారు ఏం ఫీల్ అయ్యారంటే, ప్రెస్లో చెప్పారు, నేను సుమారుగా 400 చిల్లర పై సినిమాలు పనిచేశాను, చాలా బాగా చేశారు విన్సెంట్ గారు ఆడేళ్ళను. బట్ రఘు నన్ను చాలా అందంగా చూపించాడు, బాగా చూపించాడు అని ఇచ్చేసి, నేను బాగా చూపించడం వల్ల నెక్స్ట్ సినిమాకి అలాగా నెక్స్ట్ సినిమా కోదండరామరెడ్డి గారు, ఆ తర్వాత బి గోపాల్ కలెక్టర్ గారు, కోదండరామరెడ్డి గారు చిట్టమ్మ మగుడు, సాయి కాస్తేనేమో ఇది ఇంకో సినిమా, అలాగా రవిరాజ ప్రిన్సెట్ గారితేనేమో ఇంకో సినిమా, ఇలాగా 6 సినిమాలు కంటిన్యూస్గా చేశాం. మోహన్ బాబు గారిని బాగా క్యారెక్టర్లో తగ్గట్టుగా అందంగా, ఆ క్యారెక్టర్ని తగ్గట్టుగా డైరెక్ట్ చెప్పినట్టు చేయడం వల్ల కంటిన్యూస్గా 6 సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో సినిమా ట్రాక్లోకి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు మీరు ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమాకి ఒక ట్రెండ్ సృష్టించడం జరిగింది. అప్పుడు ఎలా ఉంది సార్ ఆ సిచ్యువేషన్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ మేము బాగా వంశీ నేను ఇళయరాజా కాంబినేషన్ సినిమాలు పీక్లో ఉన్న ఆ రోజుల్లో అలా ఎక్కడ విజయవాడ దీంట్లో స్టూడెంట్ అతను ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, దాంట్లో అతను తర్వాత కూడా చాలాసార్లు చెప్పాడు, అంతకుముందు చెప్పాడు. వాళ్ళ సినిమా రిలీజ్ అయితే వంశీ రఘు ఇళయరాజా కాంబినేషన్ సినిమా అయితే క్లాస్ వదిలిపెట్టుకొని మేము వచ్చేసేవాళ్ళము, అలాగే చూసాము. మాకు చాలా సినిమాలు ఇన్స్పైర్ చేసేవి. నాకు ఇక్కడ ఏంటంటే అతను ప్యారలల్గా స్వామి గారితో నేను ఇక్కడ అన్నపూర్ణలో చాలా సినిమాలు చేసినప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారు ఫాదర్ గారు సౌండ్ ఇంజనీర్ అక్కడ ఇన్ఛార్జ్, అక్కడ నాగేశ్వరరావు మంచి ఫ్రెండ్ కూడా, ఆయన నాకు కూడా చక్కటి సాన్నిహిత్యం ఉంది. అలాగా రాము గురించి తెలుసు, రాము అంటాము అప్పుడు, అతను ఇలాగ చేస్తున్నాడు, గోపాల్ రెడ్డి గారు కెమెరా చేస్తున్నారు అని చెప్పి ఆ సినిమా ఏదంటే శివలో అతను దాని కారణాలు అతను కూడా చాలాసార్లు చెప్పాడు. నేనే ఎవరి దగ్గర ఏం పనిచేయలేదు, ఒకే ఒక సినిమాకి ఎవరి దగ్గర పనిచేశాడు. అక్కడ ఒక కాలనీలో తను వీడియో పార్లర్ పెట్టుకొని కొన్ని వేల సినిమాలు కొన్ని ఎన్నో చూశాను. ప్రతి సినిమా నాకు ఒక టెక్స్ట్ బుక్ నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నాకంటే నేను వేరే ఒక ఆలోచన ప్రపంచాన్ని చేసుకున్నాను. అంతే తప్పించి నేను ఎవరి దగ్గర శిక్షికంగా నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేసి నేను లగ్యం రాలేదు. నా థాట్స్ నా ఉన్న దీన్ని చూసి కొత్త వరవడిగా ఉండే ఒక కుర్రోడిని ఎంకరేజ్ చేద్దాం నాగార్జున గారు నాకు ఇచ్చారు సినిమా, దట్ ఈస్ శివ. సార్, ఇప్పుడు మీరు అప్పుడున్నప్పుడు ఈ కొత్త ప్యాటర్న్ స్టడీ క్యామ్ని సౌండ్ని ఇది తీసుకున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి మీకు అప్పుడు ఏమన్నా అనిపించేదా, లేకుంటే ఇది ఫెయిల్యూర్ అవుతుంది? ఎందుకంటే కొత్త వ్యక్తి, ఎక్స్పీరియన్స్ లేదు, చూసిన ఎక్స్పీరియన్స్ థియరీస్ మాత్రమే ఉంది, ప్రాక్టికల్గా లేడు అప్పుడు తను. మీరు ఆల్రెడీ మంచి స్టేజ్లో మీరు ఎక్స్పెరిమెంట్లు చేసి వచ్చిన వాళ్ళు మీరు. అప్పుడు ఇది చేస్తున్నప్పుడు గోపాలరెడ్డి గారితో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా, లేకుంటే? నా గొడవలో నేను ఉన్నాను. గోపాలరెడ్డి గారు మా గురువు గారే. స్వామి గారి తర్వాత గోపాలరెడ్డి గారి దగ్గరికి వచ్చి అక్కడ 12 సినిమాలు చేసి ఇండిపెండెంట్ అయ్యాను. ఆయన ట్రాక్ అయింది, నా ట్రాక్ నాది. ఎక్కడైనా మీటింగ్లో కలిసేవాళ్ళమే. ఏదో చేస్తున్నారని అమలని, నాగార్జున అని, ఇంకేవో మన ఇతను శుభలేఖ సుధాకర్ అని, ఇళయరాజా మ్యూజిక్ అని వస్తున్నాను న్యూస్లో తప్పించి, ఇది స్టడీ క్యామ్ అని, స్తంభాన్ని కొట్టుకుంటాడు, అతను పేరేంటి సన్నగా కొడుకున్నాడు, పేరు మర్చిపోయాను. వీళ్ళందరి మీద వస్తున్నాయి, కొన్ని విన్నాను, డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అతని తాలూకు వెనకాల నాకు తెలుసు, మ్యాటర్ తెలుసు. సౌండ్ని డిఫరెంట్గా ఫోకస్ చేస్తాడు, ప్లస్ కెమెరా మూమెంట్ ఫోకస్ చేస్తాడు. గోపాలరెడ్డి గారి చేత అద్భుతంగా వర్క్ చేయిస్తాడని ఉన్నాను. నేను షూటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ అద్భుతమైన ఒక దాని ఏమంటారు, ఒక ఏం క్రియేట్ చేస్తారు, ట్రెండ్ క్రియేట్ చేసే సినిమా అనిపించింది. దానికి మ్యూజిక్ అంతా, ఆ తర్వాత అతని తాలూకు కాన్సెప్ట్ అంతా, టెక్నాలజీని అంత పొటెన్షియల్గా వాడాడు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని. ఆ తర్వాత స్టడీ క్యామ్ షాట్లు కానీ, ఇళయరాజా మ్యూజిక్ సాంగ్స్లో అంత బాగా వాడాడు. నెక్స్ట్ ఆ యూత్లో ఉండే ఆ ఎమోషన్ వాటిని మన నాగార్జున గారు చైన్ కాడి నుంచి మనసులో అంతకుముందు అలాగా లేదు.
అందుకని యూత్ అంతా కూడా వెర్రెక్కిపోయారు సినిమా చూసి. డెఫినెట్లీ అంత గొప్ప ఫిల్మ్ మేకర్, చాలా గొప్ప ఫిల్మ్ మేకర్. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ 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 ఇప్పుడు కూడా ఒక గురువు స్థాయిలో ఉండి మీరు ఎన్నో వందల మందికి నేర్పించారు. మీ చేతికి ఎంతోమంది శిష్యులు కొన్ని వందల మంది బయటకు వచ్చారు మీ దగ్గరికి నుంచి. ఇప్పుడున్న సినిమాల పైన, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జోనర్ వేరు, కంప్లీట్ జోనర్ వేరు. 100 సినిమాలు వస్తే ఒక సినిమా పిక్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదన్న డౌట్తో ఉంది ఇప్పుడు మీకు. కానీ ఇప్పుడు ఈ సినిమాలు ఇట్లా తీయడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు, ఎందుకు తీస్తారు? నాకు కరెక్ట్ కాదు. అంటే జనానికి ఏం నేర్పిపోతారు? ఒకటే సార్, నేర్పించడం ఏముండదు సార్. ప్రొడ్యూసర్కి డబ్బు తెచ్చే సినిమాలు, ఆ ట్రెండ్ని, అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్ని, అలాంటి సినిమాలు తీసే మన ఆర్టిస్ట్ని, వాళ్ళని ప్రొడ్యూసర్లు సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు సినిమా అనేది కళాత్మక వ్యాపారం అని ఒకప్పుడు ఊరికి అనేవాళ్ళం మేము. ఇప్పుడు తీసేయండి అసలు ఇమాజిన్ చేయొద్దు డ్రీమ్లో కూడా. నేను ఎవరిని ఉద్ధరించడం సినిమా తీయట్లా, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ప్రొడ్యూసర్ అయితే నేను డబ్బు పెడుతున్నాను, నాకు రావాలి. ఏ యాంగిల్లో వస్తుంది అంటే అది పెద్ద హీరో వల్ల వస్తుందా, లేదా ఇలాంటి డైరెక్ట్ పొటెన్షియల్గా చేసే జనాల్ని, ప్రేక్షకుల్ని ఉర్రూతులగించి యూత్ని అందరినీ కాదని వాళ్ళు, నేను మార్కెటింగ్ చేసుకుంటాను, నా మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు ఉంటుంది. మీరు నో అంటారు, మీరెవరు? మీకు కుదిరితే మీరు సాఫ్ట్ సినిమాతో సక్సెస్ కొట్టండి, అప్పుడు మీలాగా ఇంకో 4 సాఫ్ట్ సినిమాలు వస్తే అది జరిగే పని కాదు, అయిపోయింది. అది హిస్టరీ. అలాంటి సెన్సిటివ్ ఫిల్ము అనేది ఇక రాదు. ఎంటర్టైన్మెంట్ తప్పించి సోషల్ కాన్షియస్ అనేది వెతికితే బీరకాయలో నెయ్య. సార్, ఇన్ కేస్ మీకు ఒక ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ మిమ్మల్ని సినిమా చేయమని మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి, మీరు కెమెరామ్యాన్గా ఆయన జోనర్లో ముందుకెళ్తారా, చేస్తారా? నేను ఒకటే మాట అంట, ప్రశాంత్ నీల్ అంటే నాకు అభిమానం, ఇష్టం. నీకేం పోయే కాలం వచ్చిందో నన్ను అడుగుతాయంటయ్యా. ఎందుకు సార్? ఎప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నావు, ఎలాగ ఆలోచిస్తున్నావు, ఎంత మోడల్ హాలీవుడ్ వాళ్ళకి ఈక్వల్గా ఇంకా పైన ఆలోచిస్తున్నావు నువ్వు, నాతో చేయాలని నీకు ఎందుకు బ్యాడ్ థాట్ వచ్చింది? ప్లీజ్, నువ్వు 10 కాలాల పాటు ఇలాంటి గొప్ప సినిమాలు చేసి ఇండస్ట్రీని ప్యాన్ ఇండియా కాదు వాళ్ళకి చూపించయ్యా. మళ్ళీ నా దగ్గరకు వస్తే చాదస్తముండా కొడుకు నేను, వద్దు, నువ్వు కొన్ని పెట్టుకో. సార్, మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకుంది ఈ 45 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరు ఉండొచ్చు? ఆర్ నారాయణమూర్తి అన్నాడు కదా, ఒకసారి అన్నాడు, గురుగారు ఎక్కడైనా ఆగిపోతాడు, గురుగారు కళ్ళు రఘుగారు అందరం అన్నాడు. అని ఒక రోజున, గురుగారు నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోండి, ఏంటంటే మీరు సెట్లో మీరు కొంచెం డైరెక్ట్ని పక్కన పెట్టి మీరు రైజ్ అయిపోతారంట, మీరు పోజు కొడతారంట, అదంట ఇదంట, అటు ఇటు ఇటట అని బయట ఏదో అనుకుంటున్నారు అంటే, నిజమా? ఇది మరి వాళ్ళు అనుకుంటే నేనేం చేయగలనయ్యా? అయితే ఒకటి ఇస్తాను నారాయణ, ఒకటి నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నా సినిమాకి నన్ను కెమెరామెన్గా నన్ను అపాయింట్ చేసుకొని డైరెక్టర్ కథ చెప్పి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తాను అనుకున్నాడు, నేను పూర్తిగా దాన్ని దిగిపోయి ఇలా ఉండాలని నాకేదో అనిపిస్తుంది. అప్పుడు డైరెక్టర్ ఏదైనా అనుకున్నప్పుడు నేను దానికి బాగుందనుకుంటే బ్రహ్మాండంగా అతను చెప్పిన దాన్ని అద్భుతంగా చేసి ఇచ్చేస్తాను. తేడా ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే అక్కడ నేను ఒక మాట వాడతాను, నారాయణమూర్తి నీకు అర్థమైతే అవతల చెప్పి ఎప్పుడైనా, నేను ఇన్వాల్వ్ అవుతాను కానీ ఇంటర్ఫీర్ కాను, ఈ రెండింటికి తేడా ఉంది. నేను ఇన్వాల్వ్ అవుతాను, నా సినిమా ఎంత గొప్పగా రావాలో ఇన్వాల్వ్ అవుతాను. నేను ఇంటర్ఫీర్ అవుతాను అనుకోని అవతల అనుకుంటే నేను నా చేతులు లేని పని, నేనేం చేయలేను. అలా ఉందని నేను విన్నాను నా మీద, నేనేం చేయగలను? ఇప్పుడేం చేయలేను నేను. అది కరెక్ట్గా ఉంటే ఇది పొద్దున ఇలా ఉంటుంది స్క్రీన్ మీద నేను చూసేసుకుంటా. అదే నువ్వు చెప్పడం జరిగితే అవతల అతను బయటికి వెళ్ళి ప్యాకప్ అయిన తర్వాత మందులో కూర్చొని మమ్మల్ని ఆయన ఏమో ఇలాగైతే బాగుంటుంది అయితే అంటాడేమో, నాకేం తెలుసు. ఇంటర్ఫియరెన్స్ వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు, ఇంకా అంతే. అది నా ఏంటంటే నేను తెలివైన వాడిని అయితే, అంటే లౌక్యం ఉన్నవాడిని అయితే ఇది తెచ్చుకున్నాను కాదు మీదకి. డైరెక్ట్గా ఏం కావాలంటే తీసిచ్చాడు, చెప్పా చుట్టే తీసిచ్చాడు. ఎక్సలెన్స్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉండదు. నా సైడ్ నుంచి నేను ఇది మీకు ఇంకా ఎక్కడో మిస్ అయ్యాను. కన్యాకుమారి దగ్గర విశ్వనాథ్ గారు నేను చోట దిగాము, గెస్ట్ హౌస్లో. సిరివెన సాంగ్ పొద్దున అక్కడ వెయిట్ చేస్తున్నాము. నేను రెడీ అయిపోయిన విశ్వనాథ్ గారి గురించి వెయిట్ చేస్తుంటే ఇళయరాజా గారు వచ్చారు బయటికి. ఆయన వచ్చాడని మాకు తెలియదు హోటల్లో, ఓకే, మేమున్న చోటే.
ఇళయరాజు గారు వచ్చారు. నేను చూడగానే ఆశ్చర్యసింది. ఎన్నా రఘు ఇంకా ఏంటి అన్నారు. అదే విశ్వనాథ్ మేము సార్ వందిరికారా అప్పుడు అన్నారు. ఇంకా విశ్వనాథ్ గారి దగ్గర ఈలోపు ఒక పెద్ద ఆయన మదర్లాండ్ పిక్చర్స్ అని పెద్ద ఆయన ఒక ఆయన చాలా చాలా పెద్ద ఆయన తమిళ్లో ఆయన అంత గొప్ప మనిషి అనమాట. మన డివిఎస్ రాజు గారు లాంటి వాడు. ఆయన పేరు గుర్తురావట్లేదండి. ఆయనకి తల నెరిసిపోయి వైట్ డ్రెస్తో ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు సిటీ తీసుకొచ్చారు, న్యూయార్క్ సిటీకి. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసి, సార్ ఇవుందా రఘు సార్ వి రఘు అంత వంశీకి ఇవురుదా కెమెరామెన్ అంటే వంశీకి ఇతనే కెమెరామెన్, విశ్వనాథ్ సార్ కూడా ఇవరో కెమెరామెన్ అంటే అడు భిన్న ధృవాలకి ఇతనే కెమెరామెన్ అని నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయనకి, మదర్లాండ్ పిక్చర్స్ ఆ ప్రొడ్యూసర్ గారికి. మరి నేను అట్లా చేసినట్టు చేశాను. అది ఆయన కూడా చెప్పాడు అన్నమాట అవతల ప్రొడ్యూసర్. నాకు ఇప్పుడు చాలా థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంని, మీ ఎక్స్పీరియన్స్ని మా ప్రేక్షకులకి షేర్ చేసుకున్నందుకు. ఎందుకంటే మీలాంటి సీనియర్స్ కొంతమందికి తప్పు గైడెన్స్లో వెళ్ళే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఇండస్ట్రీలోకి కెమెరా డిపార్ట్మెంట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి, ఇప్పుడు కొత్త జనరేషన్కి మీరు చెప్పాలనుకున్న ఒక 2 విషయాలు ఏం చెప్తారు సార్? అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అండి. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్, మార్పు సహజం. ఫిల్మ్ పోయి ఇప్పుడు డిఐ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏం రాబోతుంది ఫ్యూచర్లో ఏఐ వస్తుంది. ఏఐ ఆ తర్వాత ఏమిటో మనకు తెలియదు. వచ్చేదాన్ని వెల్కమ్ చేయలే కానీ దాంతోపాటు ట్రావెల్ చేయడం అనేది. నేను ఇప్పుడు కూడా యాజ్ ఏ డీన్ ఆఫ్ ఎఫ్టీఐహెచ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డీన్గా ఉన్నాను. అంతకుముందు అన్నపూర్ణలో చేశాను సినిమాటోగ్రఫీ, రామాయణంలో చేశాను, రాఫ్ట్లో. అన్ని చోట్ల ఏంటంటే ఎంజాయింగ్ ది ప్రొఫెషన్. ఎందుకంటే పిల్లలకి చెప్పాలంటే ముందు మేము నేర్చుకోవాలి, మేము అప్గ్రేడ్ అవ్వాలి. అది ఫార్మాట్ ఏదైనా కానివ్వండి, రేపు ఏ టెక్నాలజీ అని రానండి. ఇప్పుడు ఏదొచ్చినా రైల్వే స్టేషను డే టైం ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది, స్ట్రీట్ టైం డే టైం ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది, ఇండోరు సెట్టుల్లో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ చేయొచ్చు, బయట అలా కుదరదు. మరి అలాగా పెద్ద పెద్ద స్పాన్లో ఉన్న కథల్లో మరి నైట్ ఎఫెక్ట్ చేయాలంటే ఏంటి, నేను చేశాను డే ఫర్ నైట్ అప్పుడే కదా. ఇది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక మనిషిని ఏ యాంగిల్లో చూస్తే బాగున్నాడు. మేము ఒక మనిషి కొత్త ఆర్టిస్ట్ వస్తే స్క్రీన్ టెస్ట్ అనేది చేస్తాం. ఏం చేస్తామంటే మేము బ్యాడ్ యాంగిల్స్ ఉన్నాయి ఎత్తుకుతాం. ఒక మనిషి ఫేస్లో బ్యాడ్ యాంగిల్స్ వెతికి చూసుకొని అవి లేకుండా చేస్తే 50% జాబ్ ఈజ్ డన్. అంతే, మాకు అంత సుఖం. సో ఆ బ్యాడ్ యాంగిల్ని అవాయిడ్ చేసేస్తాం, దాన్ని తగ్గట్టుగా పెట్టేస్తాం. సో ఏదేమైనా అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఎక్కువ టైం దాని మీదకి వెళ్ళండి. కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత నేర్చుకునే తక్కువ ఉంటుంది, నేర్చుకున్న దాన్ని అప్లై చేసుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి. కాబట్టి అబ్జర్వేషన్ అన్నిటికంటే మాట ఏంటంటే బీ ఫోకస్. నేను అందమైన మాట ఒకటి చెప్తాను, మంచి ఫ్రెండ్ ఒకటి పంపించాడు, చెప్పండి. లైఫ్ అండ్ లెన్స్ నీడ్స్ ఫోకస్. 100%. లైఫ్ అండ్ లెన్స్ నీడ్స్ ఫోకస్. థ్యాంక్ యూ సార్.